హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు వేదాంత తెలుగు 8 9 10. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతల్పట్టు. ఈరోజు మన వన్ షాట్ సిరీస్లో భాగంగా తెలంగాణ సోషల్ స్టడీస్లో పార్ట్ 2లో 12th చాప్టర్ ద వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ 1914 to 1945 చాప్టర్ని వన్ షాట్ రూపంలో మీకు ఇవ్వబోతున్నాను. వెరీ బ్యూటిఫుల్ సెషన్. ఆల్రెడీ దీనికి సంబంధించిన లైవ్ మీరు అటెండ్ అయి ఉంటారు. ఒకే ఒక లైవ్లోనే టోటల్ లెసన్ని చెప్పడం జరిగింది. బట్ ఈ వన్ షాట్ వీడియో ఏంటంటే డీటెయిల్డ్ లెక్చర్ విత్ స్మార్ట్ నోట్స్ అనమాట. ఆ నోట్స్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తున్నదే ఈ నోట్స్ మీ అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్కైనా మీరు ఆన్సర్ రాయగలుగుతారు, ఎటువంటి బిట్కైనా కరెక్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ పీడిఎఫ్ మీ దగ్గర ఉంటే టోటల్ లెసన్ని క్రిస్ప్గా మీకు అందించడం జరుగుతుంది. పాయింట్స్ మేనర్లో బ్యూటిఫుల్గా డిఫరెన్షియేషన్ చేసి. ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ కొన్ని కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లెక్చర్ వినేటప్పుడే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని ఆ పీడిఎఫ్ని చూస్తూ క్లాస్ విన్నా కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఆర్ఎల్ సెషన్ ఎండ్ అయిన తర్వాత కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్ టు గెట్ ద స్మార్ట్ నోట్స్, ఓకేనా? అండ్ మీకు నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ లెసన్ చెప్తున్నప్పుడు మిడిల్లో ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే మీరు కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ టైం స్టాంప్ నొక్కి మీ సమాధానం పెడితే సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఆన్ ద ఫ్లో. ఎంతమంది వింటారో ఎంతమంది వినరో తెలుసుకోవాలి కదా. ఇదేమన్నా 10 నిమిషాలు ఒక సాంగ్ కవర్ సాంగ్, 4-5 నిమిషాలు కవర్ సాంగ్ అనుకుంటున్నారా? కాదు కదా. ఒక 1 hour 1.5 hour డీటెయిల్డ్ లెక్చర్ వినాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. మీలో ఎంతమందికి ఓపిక ఉందో నేను తెలుసుకోవడానికి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం మొదలెట్టేద్దామా? ఓకే, చాప్టర్ నేమ్ ఏంటంటే ద వరల్డ్ బిట్వీన్ ద ఓల్డ్ వార్స్. ప్రపంచ దేశాల మధ్య, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. అసలు వరల్డ్ వార్స్ అంటే ఏంటి? వరల్డ్ అంటే ప్రపంచం, వార్ అంటే యుద్ధాలు. అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ యుద్ధంలో ఇన్వాల్వ్ అయినాయా? ఇటువంటి మహాయుద్ధాన్ని నేను ఎప్పుడు చూడలేదని. నేను బాహుబలి యుద్ధాన్ని చూసినాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ యుద్ధాన్ని చూశాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే మన మహాభారత యుద్ధాన్ని చూశాను, రామాయణ యుద్ధాన్ని చూశాను. ప్రపంచం అంతా యుద్ధంలోకి దిగడం నేను ఇంతవరకు వినలేదని మీరు అనుకుంటున్నారేమో. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అంటే ఇక్కడ నాట్ ఎవ్రీ కంట్రీ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద వార్. ఆల్మోస్ట్ ద బిగ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచాన్ని శాసించే దేశాలన్నీ యుద్ధంలోకి దిగి అవి యుద్ధం చేయడం వల్ల ప్రపంచం మొత్తానికి ఇంపాక్ట్ కలిగింది. అది ఏ విధంగా కలిగింది? నెక్స్ట్ అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఒక ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగితే దాన్ని ఒక చిన్న గొడవగానో తీసిపడేస్తాం. 2 దేశాల మధ్య యుద్ధం జరిగిందంటే ఏదన్నా బలమైన కారణమే ఉంటుంది. ఆ 2 దేశాల మధ్య యుద్ధం కాస్త కొన్ని నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచ యుద్ధంగా పిలువబడుతుందంటే ఎటువంటి కారణాలు ఉంటాయి, దానివల్ల ఎటువంటి నష్టాలు జరిగినాయి, దానివల్ల సమాజానికి ఎటువంటి మార్పులు కలిగినాయి, ప్రతిదీ తెలుసుకోవడం మన బాధ్యత. సోషల్ స్టడీస్ అంటే బోరింగ్ సబ్జెక్ట్ కాదు. సోషల్ స్టడీస్ అంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని నేను మరొకసారి ఈ చాప్టర్తో మీకు ప్రూవ్ చేస్తాను. ఈ చాప్టర్ మీరు విన్నాక మాకు ఈ లెసన్ బోరింగ్ అనిపించింది అని మీరు చెప్పండి. ఖచ్చితంగా చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ గైస్. అంటే ఎందుకు వరల్డ్ వార్ 1 జరిగింది, ఎందుకు వరల్డ్ వార్ 2 జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏమేమి కారణాలు, ఇవి తెలుసుకోవడానికి మనకి ఎందుకు బోర్ కొడుతుంది? మనము టెక్స్ట్ బుక్ ఎత్తుకొని పచ్చిగా రాగా లైన్ టు లైన్ చదువుతా ఉంటాం. దీనివల్ల మనకు కష్టం అనిపిస్తుంది. లేకపోతే ఎటువంటి మిస్టేక్ లేదనమాట, ఎటువంటి బోరింగ్ కాన్సెప్ట్ అక్కడ ఉండదనమాట. సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చాప్టర్లో 1914 నుంచి 1945 మిడిల్ టైం పీరియడ్లో ప్రపంచాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మనం టైం ట్రావెల్ చేసి మరి బ్యాక్ వెళ్ళిపోదామా? ఓకే, సో డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20th సెంచరీ అంటే ఏంటి? 20th సెంచరీ అంటే 1900 నుంచి 1999 వరకు. 21st సెంచరీ అంటే ఏంటి? 2000 నుంచి 2099 వరకు. ఓకేనా? సో ఇలా 20th సెంచరీని ఎరిక్ హాబ్స్బాన్ అనే హిస్టోరియన్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ గా పిలువబడ్డాడు అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్స్ట్రీమ్ థింగ్స్ అన్ని ఈ 20th సెంచరీలోనే జరిగిన. ఎక్స్ట్రీమ్ అంటే ఊహించని విషయాలన్నీ
ఈ 20th సెంచరీలోనే ప్రపంచంలో జరిగాయి కాబట్టి ఎరిక్ హాబ్స్బార్న్ అనే హిస్టోరియన్ మన 20th సెంచరీని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ గా పిలువబడ్డాడు అనమాట. ఈ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ని ఎవరు పిలిచారంటే ఎరిక్ హాబ్స్బార్న్ 20th సెంచరీని పిలిచారంటే బిట్స్ లో ఇస్తే మీరు పెట్టగలగాలి. ఓకేనా, డన్. An era of opposite forces pulling the world apart and forward at the same time. ప్రపంచం అనేది టెక్నాలజీ పరంగా ముందుకెళ్లడము, యుద్ధాల పరంగా మరీ ఫైనాన్షియల్ క్రైసిస్ ని చూడడము అన్నీ ఈ ఎరాలోనే జరిగాయి అనమాట. నెక్స్ట్ ఈ టైంలోనే 2 విషయాలు జరిగాయి. ఒకటి ఏంటంటే ఫ్యాసిజం రైజింగ్. ఫ్యాసిజం అంటే కల్ట్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ పవర్, ఎక్స్ట్రీమ్ నేషనలిజం అండ్ హేటెడ్ అదర్ పీపుల్. అంటే టూ మచ్ ఆఫ్ డిక్టేటర్షిప్, టూ మచ్ ఆఫ్ మొనార్కిక్, టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్నెస్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ 20th సెంచరీలోనే ఫ్యాసిజం అనేది బాగా పెరిగింది. ఫ్యాసిజం అంటే ఏంటంటే అబ్సల్యూట్ మొనార్కీ, ప్రశ్నించకూడని పరిపాలన. నేను ఎట్లయినా పరిపాలిస్తాను, నన్ను ఎవడు ప్రశ్నించడానికి లేదు. ఎక్స్ట్రీమ్ నేషనలిజం, నా దేశమే గొప్ప, నా చుట్టుపక్కల దేశాలన్నీ గొప్ప కాదు, అవన్నీ నా కంట్రోల్లో ఉండాలి. అటువంటి ఫీలింగ్ నే ఫ్యాసిజం అంటారు. అట్ ద సేమ్ టైం డెమోక్రసీ కూడా పెరిగింది. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునే గవర్నమెంట్ గాని దేశాన్ని పరిపాలిస్తే ప్రజల కోసమే పథకాలన్నిటిని, ప్రతి చట్టాన్ని క్రియేట్ చేస్తే అటువంటి గవర్నమెంట్ ని డెమోక్రసీ అంటాం. సో సమాజంలో 20th సెంచరీలో ఫ్యాసిజము పెరిగింది, డెమోక్రసీ పెరిగింది. క్రమంగా ఈ టైం పీరియడ్ లో 1914 నుంచి 1945 వచ్చేసరికి ఈ ఫ్యాసిజం అనేది కనుమరుగైపోయింది. అసలు లేదు కాదు కదా, కనుమరుగైపోయింది అనమాట. ఓకేనా. అండ్ ఈ సెంచరీలో ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనడానికి కారణం ఏంటంటే లాంగర్ లైఫ్స్. ఎందుకంటే మెడికల్ అడ్వాన్స్మెంట్స్ అనేది పెరిగాయి, మెడికల్ ఫెసిలిటీస్ అనేది పెరిగినాయి కాబట్టి హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ అనుకొని మాస్ లిటరసీ, ఎక్కువ మంది చదువు విలువ తెలుసుకొని చదువుకున్నారు. ఎప్పుడు ఈ 20th సెంచరీలో. అందుకే దీన్ని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటారు. గొప్ప గొప్ప విషయాలన్నీ, ఎక్స్ట్రీమ్ థింగ్స్ అన్ని జరిగినాయి కాబట్టి. న్యూ ఆర్ట్ ఫామ్స్, సినిమాలు కావచ్చు, మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఎక్కువ ఎమర్జ్ అయింది, డెవలప్ అయిందంతా కూడా 20th సెంచరీలోనే. ఆ తర్వాత సైన్స్ లీప్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అనేది, ఇన్వెన్షన్స్ అనేది పీక్ లోకి వెళ్ళింది 20th సెంచరీలోనే. ఆ తర్వాత డీకలోనైజేషన్ అంటే ఏంటంటే బ్రిటిషర్స్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళ దేశాలని కాకుండా ఇతర దేశాలని మా దేశం మేము పరిపాలిస్తున్నాం, ఈ దేశం మా కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి కాలనీగా ఏర్పరచుకోవడం అంటారు. అలా దేశాన్ని కాలనీగా ఏర్పరచుకొని అది కూడా మా కంట్రోల్లో ఉంటుందని పరిపాలించడాన్ని కలోనైజేషన్ అంటారు. డీకలోనైజేషన్ అంటే క్రమంగా అలా కాలనీస్ గా ఏర్పరచుకున్న వాళ్ళన్నీ వెళ్ళిపోవడము, స్వతంత్రం తెచ్చుకోవడము జరిగిందనమాట ఆ దేశాలన్నీ కూడా. ఓకేనా. ఇవన్నీ జరిగాయి కాబట్టే మనం 20th సెంచరీని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటాము. మనం అనకముందే ఫస్ట్ అనింది ఎవరంటే ఎరిక్ హాబ్స్బార్న్. ఓకేనా, డన్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది 1914 నుంచి 1945 వరకు ముఖ్యమైన ఇంపార్టెంట్ ఈవెంట్స్ టైం లైన్. అంటే మ్యాండేటరీ, ఇంకా చాలా టైం లైన్స్ ఉండొచ్చు. మ్యాండేటరీ ఏంటంటే 1914 లో వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. 1918 లో వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయింది. 14, 15, 16, 17, 18 5 years అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 1922లో యుఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ అయిందనమాట. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే దేశం ఫామ్ అయింది. 1933లో హిట్లర్ బికమ్ ఛాన్సలర్ ఫర్ విచ్ కంట్రీ? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 1945లో వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. దీని మధ్యలో ఈవెంట్స్ చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1914లో వరల్డ్ వార్ 1 బిగినింగ్ అయింది కదా. 1914 నుంచి 1918లో యుద్ధం ముగిసే లోపు 1917లో ఏం జరిగిందంటే రష్యన్ రెవల్యూషన్ వచ్చిందనమాట. సో 1918లో రష్యా సపోర్ట్ అనేది కోల్పోవడం, రష్యా అనేది రెవల్యూషన్ రావడంతో రష్యా విత్డ్రా అయిపోయింది యుద్ధంలో నుంచి. అంతా మీరు డీటెయిల్డ్గా ఇప్పుడు వింటారు. సో 1918లో వరల్డ్ వార్ 1 ఎండ్ అయింది. 1919లో ట్రీటీ ఆఫ్ వెర్సలీస్ అనే ఒప్పంద పథకాన్ని రాసుకోవడం జరిగింది. అందులో ఏముందో కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత 1922లో యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఫామ్ అయింది. నెక్స్ట్ 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అసలు గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి తెలుసుకుంటాం. 1933లో హిట్లర్ బికమ్ ఛాన్సలర్.
1939లో సెకండ్ వరల్డ్ వార్ అనేది ప్రారంభమైంది, 1945లో సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎండ్ అయింది. ఈ ఒక్క టైం లైన్ మీరు నేర్చుకుంటే దానికి సమాధానాలు తెలుసుకుంటే వై, వాట్, హూ అని తెలుసుకుంటే ఆన్సర్లు వచ్చేస్తాయి. వరల్డ్ వార్ 1 బిగిన్, వై, హూ ఆర్ ఇన్వాల్వ్డ్, అంతే. రష్యన్ రెవల్యూషన్, వై రష్యన్ రెవల్యూషన్, హూ ఆర్ ఇన్వాల్వ్డ్. అలాగా ప్రతిదానికి వీటిల్లో ఉండే టైం లైన్కి సమాధానం తెలుసుకుంటే దాట్స్ ఇట్. ఈ లెసన్ ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు వితౌట్ ఎనీ మిస్. అండర్స్టాండ్? డన్. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ థింగ్ చూసుకున్నట్టయితే అప్పట్లో సొసైటీ అనేది 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది అనమాట. ఒకటేంటంటే సోషలిజం. సోషలిజం అంటే గవర్నమెంట్ కంట్రోల్లో దేశం ఉంటుంది, గవర్నమెంట్ డెసిషన్సే ప్రజలందరూ పాటించాలి. అదే లిబరల్ డెమోక్రసీ అంటే యుఎస్ఏ, దీన్నే క్యాపిటలిజం అంటారు కూడా. క్యాపిటలిజం అంటే గవర్నమెంట్ ని శాసించేది రిచ్ పీపుల్. అంటే ఒక సొసైటీలో ఎక్కువ ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళే దేశం మీద డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అంటే కంప్లీట్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్ అనమాట యుఎస్ఏ. యుఎస్ఎస్ఆర్ అలా కాదు, కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్. ప్రజలందరూ సమానంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని. అమెరికా ఏంటంటే కంప్లీట్లీ ప్రాఫిట్స్, దేశానికి లాభాలు రావాలి, దేశం జీడిపి అనేది పెరగాలి అనే ఆలోచనే సోషలిజంగా, అండ్ దీన్ని క్యాపిటలిజం అని కూడా అంటారు. క్యాపిటలిజం అని కూడా అంటారు. సో సోషలిజం ఏంటంటే స్టేట్ ఓనర్షిప్ అనమాట. ల్యాండ్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, బ్యాంక్స్ కానీ ప్రతిదీ స్టేట్ కంట్రోల్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ప్లాన్డ్ ఎకానమీ, ప్రొడక్షన్ డైరెక్టెడ్ బై ద నేషనల్ ప్లాన్స్. అంటే ఫస్ట్ 5 year ప్లాన్స్, సెకండ్ 5 year ప్లాన్స్. అంటే 5 గవర్నమెంట్ వచ్చింది, 5 సంవత్సరాలు పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాలు మనం ఏం పరిపాలించాలి కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ప్లాన్డ్ ఎకానమీ ప్లాన్ చేస్తుంది, ఇప్పుడు ఇది అప్పుడు అది మనం చెయ్యాలి అనేసి. అలానే గోల్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఆఫ్ ఆల్ పీపుల్. ఈక్వాలిటీ అంటే అందరి మధ్య సమానత్వం ఉండాలి, ఫ్రెటర్నిటీ అంటే అందరూ బ్రదర్హుడ్ ఫీలింగ్ తో ఉండాలి, అన్నదమ్ములము అక్క చెల్లెల వల్లే మనం ఉండాలి అని. అలానే ఎగ్జాంపుల్ ఏంటంటే సోవియట్ యూనియన్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ దిస్ మోడల్. రష్యా మోడల్ ఇది అనమాట. నెక్స్ట్ లిబరల్ డెమోక్రసీనే మనము క్యాపిటలిజం అంటాం కదా, లిబరలిజంనే మనం క్యాపిటలిజం అంటాం కదా. మరి క్యాపిటలిజం ఎలా ఉంటుందో చూద్దామా. ప్రైవేట్ ఓనర్షిప్. ప్రైవేట్ ఓనర్షిప్ అంటే ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ హెల్డ్ బై ప్రైవేట్ పర్సన్స్. ఇక్కడ ప్రైవేట్ ఓనర్షిప్ కాదు, ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఓనర్షిప్, స్టేట్ ఓనర్షిప్. ఇక్కడ ప్రైవేట్ ఓనర్షిప్ వల్ల ఏంటి, వాడు లాభాలు తెచ్చుకోవడానికి ఎంత రేట్ అయినా పెడతారు. ఓకేనా? నో యూనిఫామ్ చార్జెస్. అండర్స్టాండ్? డన్. క్యాపిటలిస్ట్ సిస్టమ్, ద మార్కెట్ డ్రైవ్స్ ద ఎకానమీ. మార్కెట్ అనేది ఎకానమీని డ్రైవ్ చేస్తుంది, ప్రాఫిట్స్ అనేది దేశాన్ని డెవలప్మెంటల్ ఫేజ్ లో నిలబెడుతుంది. పొలిటికల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఫర్ ఆల్ విత్ మల్టీ పార్టీ డెమోక్రసీ. అంటే ఇక్కడ ఏంటంటే చాలా పార్టీలు ఉంటాయి, ఎవరు రిచ్ వాళ్ళు ఖర్చు పెడతారు, ప్రజలందరికీ ఖర్చు పెడితే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇవన్నీ తెలిసిందే కదా. ఓటుకు డబ్బు తీసుకొని వాళ్ళు ఎంతమంది చెప్పండి. సో అలాగా హూ ఆర్ రిచ్ దే హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్. ఓకేనా? డన్. ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉండదు, వెరీ లెస్ పార్టీస్, 1 or 2 parties మాత్రమే ఉంటుంది. గవర్నమెంటే అది, ఇంకా వాళ్ళలోంచే లీడర్స్ వస్తూ ఉంటారు. దట్ ఈస్ ద థింగ్. సో ఇలా ఉండంగా ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము ఎందుకు స్టార్ట్ అయింది అంటే సడన్ గా ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా ఫీవర్ వచ్చింది అంటే ఓకే, ఫీవర్ రావడానికి నిన్న రాత్రి నువ్వు వర్షంలో తడిచి ఉండొచ్చు, లేకపోతే దానికి ముందు రోజు ఏమన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకుండొచ్చు. ఇవన్నీ ఇమ్మీడియట్ కారణాలు అయితే, లాంగ్ టర్మ్ కారణాలు కూడా ఉంటాయి. డైలీ ల్యాక్ ఆఫ్ స్లీప్, తగిన నిద్ర పోకుండా ఉండడం వల్ల డైలీ ఒక వారంగా నెలగా దానివల్ల టక్కుమని ఇంపాక్ట్ తగలడం. సో లాంగ్ టర్మ్ రీజన్స్ కూడా ఉంటాయి కదా. అలానే వరల్డ్ వార్ 1 కూడా స్టార్ట్ అవ్వడానికి కాజెస్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ కాజెస్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఉన్న రీజన్స్ ఏంటంటే అగ్రెసివ్ నేషనలిజము, ఇంపీరియలిజము. అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటంటే ప్రైడ్ ఇన్ వన్స్ నేషన్ టర్న్ ఇంటూ హేట్రెడ్ ఆఫ్ నైబర్స్. ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే నా దేశం అనే గర్వము, నా దేశం గొప్ప అనే ఫీలింగు పక్క దేశాన్ని హేట్ చేసే రేంజ్కి వెళ్ళిపోతే దాన్ని మనం అగ్రెసివ్ నేషనలిజం అంటాము. నా దేశం గొప్ప, ఐఎమ్ ఏ ఇండియన్ అంటే వెరీ గుడ్, దాన్ని నేషనలిజం, దేశభక్తి, జాతీయవాదం అంటాం. అగ్రెసివ్ నేషనలిజం అంటే ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెప్పి
ఇంకొక దేశాన్ని తిట్టడం, ఈ దేశం కరెక్ట్ కాదు, ఆ దేశం మంచిది కాదు, ఆ దేశం కంటే మాదే గొప్ప అని హేట్రెడ్ పెంచుకోవడాన్ని అగ్రెసివ్ నేషనలిజం అంటాం అనమాట. సో అప్పట్లో ఏంటంటే కంట్రీస్ ఇతర కంట్రీలను అలా హేట్ చేసేటోళ్ళు అనమాట. నేషనలిజం ఫస్ట్ బిల్డ్ మోడర్న్ నేషన్స్ అండ్ యూనిఫైడ్ జర్మనీ అండ్ ఇటలీ. జర్మనీని కూడా డిఫరెంట్ పార్ట్స్ అన్నింటినీ కలిపి జర్మనీ ఒక స్టేట్ గా, ఇటలీని కూడా డిఫరెంట్ పార్ట్స్ కలిపి ఒక ఇటలీ స్టేట్ నేషన్ గా. స్టేట్ అంటే ఇక్కడ మీరు మన ఇండియాలో స్టేట్స్ అనుకోకండి, స్టేట్ అంటే ఒక కంట్రీ, ఒక ప్రాంతాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇట్ దెన్ బ్రెడ్ ప్రైడ్ అండ్ కంటెంప్ట్ ఫర్ నైబరింగ్ కంట్రీస్. ఇటాలియన్ ఫ్యాసిజం అంటే ఇందాక మీనింగ్ చెప్పాను. జర్మన్ నాజిజం, ఫ్యాసిజమే జర్మనీలో నాజిజం అంటారు, ఎందుకంటే నాజీస్ అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి. బికమ్ ఇట్స్ ఫస్ట్ డిస్ట్రక్టివ్ మోడల్. నాజిజం ఏంది? వీఆర్ జర్మన్స్, ఓన్లీ జర్మన్స్ ఆర్ నోబుల్ పీపుల్, జర్మన్స్ ఆర్ గ్రేట్ పీపుల్, అదర్ కంట్రీ పీపుల్స్ ఆర్ నాట్ అనే దాన్ని నాజిజం. ఇటలీలో దాన్నే ఫ్యాసిజం. ఫ్యాసిస్ట్ గ్లోరిఫైడ్ విక్టోరియస్ జర్మనీ రూలింగ్ ఓవర్ ద వరల్డ్. ఈ ఫ్యాసిస్ట్లే జర్మనీని ప్రపంచంలో ఒక గొప్ప రేంజ్కి తీసుకెళ్ళాలి అనే రేంజ్లో. కానీ జర్మనీలో ఉన్న వాళ్ళు ఫ్యాసిస్ట్లే, కానీ జర్మనీలో నాజీస్ అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని నాజిజం ఐడియాలజీగా మార్చుకున్నారు. బోత్ ఐడియాలజీస్ ఆర్ సేమ్. అలానే ఇంపీరియలిజం అంటే రేస్ ఫర్ కాలనీస్, రా మెటీరియల్ మార్కెట్స్. ఇప్పుడు బ్రిటిషర్స్ కావచ్చు, ఎవరో ఒకరు యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్కి తిరుగుతాయి. అక్కడ తిరిగినప్పుడు ఎక్కడైనా రిసోర్సెస్ బాగున్నాయంటే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునేసి దాన్ని ఇది యూరోప్ కాలనీ, ఇది బ్రిటన్ కాలనీ, ఇది జర్మనీ కాలనీ, ఇక్కడికి ఎవరు రాకూడదు, ఇది నా దేశం అని డిక్లేర్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఫర్ రా మెటీరియల్స్, ఫర్ రీసోర్సెస్ అనుకోండి సింపుల్ గా. ఓకేనా? దీన్నే ఇంపీరియలిజం అంటాం. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం నీడెడ్ రా మెటీరియల్స్, మార్కెట్స్ అండ్ ప్లేసెస్ టు ఇన్వెస్ట్ క్యాపిటల్. బై ద లేట్ 19th century యూరోపియన్ పవర్స్ రేస్ టు గ్రాప్ కాలనీస్. 19th centuryకి వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ ఉండుకొని ఇతర దేశాల మీద పడడం స్టార్ట్ చేశారనమాట. ఇతర దేశాల మీద పడడం స్టార్ట్ చేశారు. అండర్స్టాండ్? నెక్స్ట్, న్యూ పవర్స్ జర్మనీ, ఇటలీ వాంటెడ్ టు రీడివైడ్ కాలనీస్ అండ్ పవర్స్ రెఫ్యూజ్డ్. ఓల్డ్ పవర్స్ రెఫ్యూజ్డ్ అనమాట. అంటే జర్మనీ, ఇటలీ వీళ్ళు కూడా వాళ్ళ కాలనీస్ ని డివైడ్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటే ఓల్డ్ పవర్స్ పెద్ద వీళ్ళకంటే, ఎందుకంటే ఇవి కొత్తగా పుట్టిన కంట్రీస్ కదా, వీటికంటే పెద్ద కంట్రీస్ ఇగ్నోర్ చేస్తాయి అన్నమాట, రెఫ్యూజ్ చేస్తాయి. దిస్ రైవలరీ క్రియేటెడ్ కాన్స్టెంట్ టెన్షన్స్. ఇంపీరియలిజము, ఇప్పుడు ఒక దేశాన్ని ఆక్రమించుకోవడానికి బ్రిటన్ వెళ్తుంది, జర్మనీ కూడా దానికంటే ముందే చూడడానికి వెళ్తుంది నేను ఆక్రమించుకుంటానని. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య గొడవ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ World War I అన్నమాట. ఇంకా ఏం రీజన్స్ తెలుసుకుందామా? సీక్రెట్ అలయన్సెస్ అండ్ మిలిటరిజం. సీక్రెట్ అలయన్సెస్ ఏంటంటే ఒక దేశం ఇంకో దేశంతో చేసే ఫ్రెండ్షిప్, లేదా ఆ దేశం ఇంకొక దేశంతో చేసుకునే ఒప్పందం ఇతర దేశాలకు తెలియకుండా మేనేజ్ చేయడాన్ని సీక్రెట్ అలయన్సెస్ అంటారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, ఇప్పుడు క్లాస్లో మీ స్కూల్లో క్లాస్లో 4 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళల్లో ఇద్దరికి గొడవైంది, ఒకరికొకరికి గొడవైంది. అలానే ఉంటే ఓకే, ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు కలిసిపోతారు. కానీ మిగిలిన ఇద్దరు నలుగురు కదా, వీళ్ళిద్దరికి గొడవతా అంటే మిగిలిన వీళ్ళిద్దరు ఉండుకొని ఎప్పుడో మాటించుకుంటారు, ప్రామిస్ చేసుకుంటారు. వీడొచ్చి వీడికి, అరే మామ నీకెప్పుడు గొడవైనా నేనుంటాను, నాకెప్పుడు గొడవైనా నువ్వు ఉండాలని. అలానే వీడొచ్చి వీడికి సపోర్ట్ ఇచ్చుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరికి గొడవ జరిగినప్పుడు వీళ్ళిద్దరు ఒకరి పక్క ఒకరు, ఒకరేమో ఒకరి పక్క, ఇంకొకరేమో ఇంకొకరి పక్క వెళ్ళడం వల్ల సీక్రెట్ అలయన్సెస్ వెళ్ళేంత వరకు తెలియదు. ఆ గొడవ జరిగేంత వరకు సీక్రెట్ గా అరే వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది వీడికి తెలిసి ఉండదు ఎప్పుడు, అలాగనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లము. ఎలా అంటే ఈ సీక్రెట్ అలయన్సెస్ లో మేజర్ రోల్ ప్లే చేసిందంటే యూరోప్ స్ప్లిట్స్ ఇంటూ 2 ఆర్మ్డ్ క్యాంప్స్. ఒకటి ట్రిపుల్ అలయన్స్ 1882 అండ్ ట్రిపుల్ ఎంటేట్ 1907. గైస్, ఈ పీడిఎఫ్ మీ అందరికీ వెరీ మచ్ ఇంపార్టెంట్. చూడండి, ఎటువంటి ఓవర్ మచ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సింపుల్ లైన్స్, ఒక్క లైను, ఆ కంట్రీస్, డేటు, అయిపోయి. సో అండ్ విత్ రిప్రజెంటేషన్, కలర్ రిప్రజెంటేషన్. కాబట్టి నా మాటని పీడిఎఫ్ మీరు యాక్సెస్ చేసుకుంటే బెటర్. ఓకేనా? సో ట్రిపుల్ అలయన్స్ ఏంటంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ, ఈ 3 దేశాలు సీక్రెట్ అలయన్సెస్ ఒప్పందం అనమాట. మన ముగ్గురులో ఎవరికి గొడవైనా మిగిలిన ఇద్దరు వెళ్ళాలి, ఎందుకంటే అది మన గొడవలా మనం ఫీల్ అవ్వాలి అనేసి. సో అటో వన్ విస్మార్క్ ఐసోలేటెడ్ ఫ్రాన్స్ విత్ సీక్రెట్ ప్యాక్ట్ ఫ్రమ్ 1879. అంటే ఎప్పుడైతే 1879లో అటో వన్ విస్మార్క్ ఫ్రాన్స్ ని దూరం పెట్టాడో
అప్పటి నుంచి ఇలా సీక్రెట్ అలయన్సెస్ ఏర్పడడం స్టార్ట్ అయిందనమాట. ట్రిపుల్ ఎంటేట్ అనేది ఎవరెవరి మధ్య అంటే ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ద బ్లాక్స్ క్రియేటెడ్ ఫియర్ అండ్ అన్ ఆర్మ్డ్ పీస్. అంటే ఈ ట్రిపుల్ ఎంటేట్ లో ఉండే ఈ మూడు దేశాలు ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, వీళ్ళ ముగ్గురు ఏంటంటే శాంతిని నెలకొల్పకోబా మేం పెద్ద దేశాలు అని భయపెట్టి ఇతర దేశాలని బెదిరించి వాళ్ళు ఆర్ముడ్ పీస్ అనమాట, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయని చూపించుకొని ప్రతి దేశాన్ని కంట్రోల్లోకి తీసుకునేటోళ్ళు అనమాట ట్రిపుల్ ఎంటేట్. ట్రిపుల్ అలయన్స్ ఏంటంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ వీళ్ళకి పడేది కాదు. కాబట్టి ఇప్పుడు ఈ దేశానికి ఈ దేశాలతో పడదు, కాబట్టి ఈ దేశం వచ్చి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది. అలానే బ్రిటన్ ఉండుకొని జర్మనీతో పడదు కదా, అందుకని బ్రిటన్ ఉండుకొని వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది, జర్మనీ ఉండుకొని బ్రిటన్ ఆపోజిట్ కంట్రీస్ ఫ్రెండ్షిప్ చేసింది. ఇలా ట్రిపుల్ ఎంటేట్ ట్రిపుల్ అలయన్స్ అనేది ఫామ్ అయిందనమాట. అలానే మిలిటరిజం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ అలయన్స్ అంటే మీకు అర్థమైంది, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రిపుల్ ఎంటేట్ ట్రిపుల్ అలయన్స్ మీరు చెప్పొచ్చు. ఆ రెండిట్లో ఏది ఫస్ట్ ఫామ్ అయిందంటే ట్రిపుల్ అలయన్స్ అని మీరు కరెక్ట్ గా చెప్పాలి. చూసుకోండి, తప్పు పెట్టకూడదు. బిట్స్ లో ఇలాంటివే 100% అడుగుతారు. నేను మీకోసం వీక్ క్విజ్ కూడా కండక్ట్ చేస్తాను. మిలిటరిజం ద ఆర్మ్స్ రేస్ బిలీవ్ దట్ మిలిటరీ పవర్స్ బెస్ట్ ఎన్ష్యూర్స్ సెక్యూరిటీ. ద 6 గ్రేట్ పవర్స్ మిలిటరీ స్పెండింగ్ ట్రిపుల్డ్ ఇన్ 34 years. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మిలిటరీ అనేది ఉంటే దేశ భద్రత బాగుంటుంది, దేశం భద్రంగా ఉండాలి, దేశం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండాలంటే మన దగ్గర ఉన్న ఆర్మీ నెంబర్ బాగుండాలి, వాళ్ళు వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి, మోస్ట్ పవర్ఫుల్ అయి ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్న ఆదాయాన్ని మొత్తం ఆర్మీ పైనే ఇన్వెస్ట్ చేశారనమాట. 1880లో 132 మిలియన్ యూరోస్ స్పెండ్ చేస్తే 1914కి వచ్చేసరికి 397 మిలియన్ యూరోస్, దాదాపు ట్రిపుల్ అనుకోండి, దాదాపు ట్రిపుల్ కంటే ఎక్కువ, 3 times కంటే ఎక్కువ అమౌంట్ ని వాళ్ళు స్పెండ్ చేయడం జరిగిందనమాట ఈ 34 years స్పాన్ లో. సో అంత డబ్బు వాళ్ళు ఓన్లీ ఆర్మీ మీద పెడుతున్నారు, మిలిటరీ మీద పెడుతున్నారు. అంటే దే బిలీవ్ దట్ మిలిటరీ బాగుంటే మన దేశం పైకి ఎవడు రాడు అని. కానీ చివరికి ఏం జరుగుతుంది, ఈ మిలిటరిజం వల్ల ఆ దేశానికి మిలిటరీ ఎక్కువ ఉంది, వాళ్ళు ఇంకా పెంచుకుంటున్నారు. ఏమో ఎవరి మీద స్కెచ్ చేస్తున్నారు, మన మీద ఏమో అని వీళ్ళు భయపడి వీళ్ళు ఎవరు మిలిటరీని పెంచుకోవడం, అలా ఒకరికొకరు పోటీ మీద పెంచుకొని అది కూడా యుద్ధానికి దారితీసింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే బల్కాన్ పాలిటిక్స్ అండ్ ద స్పార్క్. బల్కాన్ పాలిటిక్స్ అంటే ఏంటంటే యూరోప్ లో స్మాల్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. అవన్నిటిని కలిపితే బల్కాన్ రీజన్ అంటాం. అక్కడ ఏంటంటే చిన్న దేశాలు, వాటికి ప్రాపర్ కింగ్డమ్ రూలింగ్ సిస్టమ్ ఏం ఉండదు అనమాట. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అక్కడ బల్కాన్ రీజన్ ని వీళ్ళకి ఎవరు రాజు లేడు, చిన్న ప్రాంతాలని మనం కంట్రోల్కి తీసుకుందామని ఈ పెద్ద దేశాలన్నీ వీటిని ఆక్రమించుకోవడానికి వచ్చేది. అక్కడ ఒక గొడవ. ఇంకోటి ఏంటంటే ఈ బల్కాన్ పాలిటిక్స్ ఏంటంటే అక్కడ ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ కదా. సో అక్కడ వాళ్ళకి పడేది కాదు. వాళ్ళు ఉండుకొని ఒకరు వచ్చి జర్మనీకి సపోర్ట్ చేసి, ఒకరు ఉండుకొని ఫ్రాన్స్కి సపోర్ట్ చేసి, ఒకరు ఉండుకొని బ్రిటన్కి సపోర్ట్ చేసి, ఒకరు ఉండుకొని రష్యాకి సపోర్ట్ చేస్తే అలా రాజకీయాలు అనమాట. మెనీ స్మాల్ కింగ్డమ్స్ విత్ మిక్స్డ్ పీపుల్, సెక్స్, లాంగ్వేజెస్, లాంగ్ రూల్డ్ బై అటోమన్ టర్కీ. ఆఫ్టర్ ద అటోమన్ డిక్లైన్ ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ అండ్ రష్యా కంపీటెడ్ ఫర్ కంట్రోల్. ఎప్పుడైతే అటోమన్ ఎంపైర్, టర్కీకి సంబంధించిన అటోమన్ ఎంపైర్ ఈ బల్కాన్ రీజన్స్ అన్నిటిని పాలిస్తూ ఉండేది. ఎప్పుడైతే అటోమన్ ఎంపైర్ గాని తగ్గిపోయిందో ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, రష్యా అందరూ బల్కాన్ మీద పడ్డారనమాట. మేం కంట్రోల్ చేస్తాం, మాది అనేసి. అక్కడ రాజకీయాలు మొదలైనాయి. రష్యా అండ్ టర్కీ బోత్ సాట్ ద బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ. సో రష్యా అండ్ టర్కీ వీళ్ళు ఏంటంటే బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆల్మోస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారనమాట. ఆస్ట్రియా వాజ్ బిజీ సప్రెసింగ్ సెర్బియా రెబల్స్ ఇన్ బోస్నియా. అంటే ఆస్ట్రియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదంటే ఆస్ట్రియా బిజీగా ఉందన్నమాట. బోస్నియాలో సెర్బియన్స్ రెబల్స్ అంటే సర్బియా జాతికి చెందిన తిరుగుబాటుదారుల్ని కంట్రోల్ చేసే దీంట్లో ఆ అల్లర్లలో ఆస్ట్రియా బిజీగా ఉండిపోయింది అనమాట. ఓకేనా. సో బల్కాన్ పాలిటిక్స్ ఇవంతా ఓకే కదా. ఇప్పుడు ఇమ్మీడియట్ కాస్, ఇప్పుడు బల్కాన్ పాలిటిక్స్ మీరు విన్నారు, సీక్రెట్ అలయన్సెస్ మీరు విన్నారు, మిలిటరిజం మీరు విన్నారు, అగ్రెసివ్ నేషనలిజం మీరు విన్నారు. ఆ తర్వాత అన్నిటికంటే మెయిన్ అగ్రెసివ్ నేషనలిజం విన్నారు, ఇంపీరియలిజం విన్నారు, సీక్రెట్ అలయన్సెస్ విన్నారు, మిలిటరిజం విన్నారు, బల్కాన్ పాలిటిక్స్ విన్నారు. ఇవన్నమాట లాంగ్ టర్మ్ కాసెస్. ఎప్పటి నుంచో ఇవి
మెల్లమెల్లగా రెచ్చగొడుతూ గొడవలు అనేది ఓకే, సడన్ గా పెద్ద యుద్ధం జరగకపోయినా ఒకరికొకరికి పడకుండా పోవడానికి, ఒకరికొకరికి గొడవ అవ్వడానికి ఇవి మేజర్ కారణాలు. అయితే ఇమీడియట్ గా ఒక కార్చిచ్చు, ఒక స్పార్క్ లేకపోతే అడవి దహనం జరగదు ఎంత ఎండున్నా కూడా. సో ఆ స్పార్క్ ఏంటంటే 28 జూన్ 1914లో బోస్నియాకి సంబంధించిన ఒక సర్బ్, బోస్నియాలో సర్బులు ఉంటారు, బోస్నియన్స్ ఉంటారు. అంటే ఇండియాలో ఇండియన్స్ ఉన్నట్టు సర్బియా దేశంలో ఉండే సర్బులు బోస్నియా దేశంలో కూడా ఉంటారు. ఈ బోస్నియా దేశము, సర్బియా దేశము ఇవన్నీ చిన్న చిన్న బల్కాన్ కంట్రీస్ అన్ని ఆస్ట్రియా కంట్రోల్లో ఉండేది. ఆస్ట్రో హంగరీ ఎంపైర్ అన్నమాట, ఆ కంట్రోల్లో ఉండేది. సో బోస్నియాకి సంబంధించిన సర్బ్ అనే అతను ఈ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కి ప్రిన్స్ అయిన ఆర్చుడుక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ని కాల్చి చంపేశారు. బోస్నియాకి సంబంధించిన సర్బు ఏం చేశాడంటే ఆర్చుడుక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్, ఆస్ట్రియా ఎంపైర్ కి కింగ్ అయిన అతన్ని చంపేశారు. సో ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ ఆన్ సర్బియా ఆన్ 28 జూలై 1914. ఈ 1 month గ్యాప్ లో ఏం జరిగింది? 28 జూన్ 1914, 28 జూలై 1914 వీళ్ళు ఫస్ట్ సర్బియాని వెళ్ళి అడిగారు, సర్బులు మీరు, సో చంపింది ఒక సర్బు, వాడు మీ దేశానికి చెందినోడైతే వాడిని మాకు అప్పచెప్పండి అని. అలానే బోస్నియాకు కూడా చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది. 1 month టైంలో అప్పచెప్పకపోగా సర్బియాకు సంబంధించిన వాళ్ళు ఆ సర్బు మా దేశానికి చెందినవాడు కాదు, ఒకవేళ మా దేశస్థుడైనా కూడా మేము అప్పచెప్పం అని రూడ్గా సమాధానం ఇవ్వడంతో ఆ సమాధానం నచ్చని ఆస్ట్రో హంగేరియన్ డైనెస్టీ ఆ కంట్రీ ఉండుకొని సర్బియా మీద యుద్ధాన్ని డిక్లేర్ చేసింది 28 జూలై 1914 నాడు అనమాట. ఇది ఇమ్మీడియట్ కాస్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. దిస్ ఈస్ ద ఇమ్మీడియట్ వార్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. హౌ ఇట్ ఎస్కలేటెడ్ ఇంటూ ఎ వరల్డ్ వార్? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది వరల్డ్ వార్ ఎలా మారింది? సర్బియాకు ఉండుకొని బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా సపోర్ట్ వచ్చేసింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అంటే మర్చిపోయినారా? ట్రిపుల్ ఎంటేట్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ ట్రిపుల్ ఎంటేట్ ఉండుకొని సర్బియాకి సపోర్ట్ చేసింది. అప్పుడు ఆస్ట్రియాకి సపోర్ట్ ఏమో జర్మనీ వచ్చిందనమాట. ఈ 2 బ్లాక్స్ యుద్ధం చేసుకున్నారు. అంటే చూడండి, ఇక్కడేమో ఆస్ట్రియా, జర్మనీ ఒక పక్క, ఇక్కడేమో సర్బియాకేమో ఇన్ని కంట్రీలు సపోర్ట్ వచ్చినాయి. ఇట్లా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మధ్య యుద్ధంగా ఇది స్టార్ట్ అయింది. సో సెంట్రల్ పవర్స్, ఆస్ట్రియా సైడ్ ఉండే వాళ్ళందరినీ సెంట్రల్ పవర్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? సెంట్రల్ పవర్స్ అలైడ్ పవర్స్, లేదా యాక్సిస్ పవర్స్ అలైడ్ పవర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, యుద్ధాన్ని ఎవరైతే డిక్లేర్ చేస్తారో వాళ్ళు సెంట్రల్ పవర్, వాళ్ళే మెయిన్ రీజన్. ఎవరైతే యుద్ధాన్ని కొనసాగిస్తారో లేదా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన కంట్రీని అలైడ్ పవర్స్ అంటాము, ఇంకో కంట్రీని అలైడ్ పవర్స్ అంటాము. ఓకేనా? డన్. నెక్స్ట్, రష్యా ఎగ్జిటెడ్ ఇన్ 1917. 1914లో స్టార్ట్ అయిన 28 జూలై స్టార్ట్ అయిన వరల్డ్ వార్ 1 1918 వరకు జరిగింది. కానీ మిడిల్లో 1917లోనే రష్యా అనేది ఎగ్జిట్ అయిపోయింది, అమెరికా అనేది జాయిన్ అయిందనమాట. ఎందుకంటే అమెరికన్ షిప్ లూజియానా అనేది మునిగిపోయింది. ఎందుకంటే ఈ సెంట్రల్ పవర్స్ వల్ల మునిగిపోవడం జరిగింది. కాబట్టి ఇది వచ్చి అలైడ్ పవర్స్ తో కలవడం జరిగింది. ఈ అలైడ్ పవర్స్ అనేది యుద్ధంలో గెలవడం జరిగింది. అంటే ఈ సర్బియా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళు యుద్ధంలో గెలవడం జరిగింది. అలైడ్ పవర్స్, ఆస్ట్రియా, జర్మనీ యాక్సిస్ పవర్స్ లేదా సెంట్రల్ పవర్స్ వీళ్ళు ఓడిపోవడం జరిగింది. వీళ్ళ పక్కన ఉన్న రష్యా 1917లో ఎగ్జిట్ అయిపోయింది, అమెరికా వచ్చి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికన్ షిప్ లూజియానా అనేది సముద్రంలో మునిగిపోయింది సెంట్రల్ పవర్స్ వల్ల. ఓకేనా? ఇప్పుడు ఆ ఫస్ట్ వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏందో చూసుకుందామా. సెంట్రల్ పవర్స్ ఎవరంటే జర్మనీ. జర్మనీ ఎవరికి సపోర్ట్ చేసింది? ఆస్ట్రియా హంగరీకి. నెక్స్ట్ అటోమన్, టర్కీ అండ్ అలయన్సెస్ కూడా సెంట్రల్ పవర్ అలైన్స్ కిందే వచ్చాయన్నమాట, సెంట్రల్ పవర్స్. అలానే అలైడ్ పవర్స్ తీసుకుంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళు వండుకొని సర్బియాకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అమెరికా కూడా జాయిన్ అయింది కాబట్టి అమెరికా కూడా అలైడ్ పవర్స్ కిందకే వస్తుంది అనమాట. సో ఫస్ట్ వరల్డ్ వార్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంది? వాట్ ఆర్ ద థింగ్స్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్ అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలి? దిస్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్ వార్.
ఫస్ట్ షిప్పులు అంటే పడవల మీద యుద్ధాలు చేసుకునేటోళ్ళు, నేల మీద యుద్ధాలు చేసుకునేటోళ్ళు పక్కన పెడితే ఫస్ట్ ఎయిర్ వార్, జెట్స్, రాకెట్స్, ప్లేన్స్ వీటిని వాడి యుద్ధం చేశారనమాట. ప్లేన్స్ డ్రాప్డ్ బాంబ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆకాశంలో వెళ్ళిపోయి పైన నుంచి ఒక ప్రాంతం మీద బాంబులు వదిలేసేది, అటువంటి టెక్నాలజీ కూడిన యుద్ధం జరిగిందనమాట. రష్యా ఎగ్జిట్ అయిపోయింది, ఎందుకంటే రెవల్యూషన్ ఫోర్స్డ్ 1917 ట్రీటీ విత్ జర్మనీ. జర్మనీ వండుకొని ట్రీటీ విత్ ఇన్ రష్యా, రెవల్యూషన్ ఫోర్స్డ్ 1917 ట్రీటీ విత్ జర్మనీ. రష్యా ఎందుకు వెళ్ళిపోయిందంటే రష్యాలో రెవల్యూషన్ స్టార్ట్ అయింది 1917లో, అది ఇంపార్టెంట్ పాయింట్. అలానే యుఎస్ఏ ఎంటర్స్, ఎందుకంటే లూజియానా అనేది సింక్ అయిపోయినాక అమెరికా వచ్చి జాయిన్ అయింది. అలైస్ విన్, లాస్ట్ కి అలైడ్ కంట్రీస్ విన్ అయ్యాయి అనమాట. ఓకేనా. జర్మనీ అండ్ ఇట్స్ అలైస్ డిఫీటెడ్ బై 1918. సో జర్మనీకి సపోర్ట్ వచ్చిన వీళ్ళందరూ 1918లో ఓడిపోవడం జరిగింది, వీళ్ళు గెలవడం జరిగింది, అలైడ్ పవర్స్ విన్ అయినారన్నమాట. ఓకేనా, డన్. ఇది నువ్వు నేర్చుకోవాల్సింది ఫస్ట్ వరల్డ్ వార్ గురించి. దీనికి మించి ఫస్ట్ వరల్డ్ వార్ లో ఏం జరిగింది అనడానికి నీకు అవసరం. ఇది నేర్చుకుంటే నువ్వు ప్రతి ఎగ్జామ్ లో క్వశ్చన్ రాయగలుగుతావు. FA1 నుంచి SA1, SA2 పబ్లిక్ ఎగ్జామ్ వరకు కూడా బిట్ పేపర్ కూడా పెట్టగలుగుతావు, అండ్ నాలెడ్జ్ కూడా నీకు ఉంది. 1918లో యుద్ధం ఎండ్ అయిపోయినాక ఏం జరిగిందంటే 1919లో ఈ ప్రపంచ దేశాల్లో బిగ్ కంట్రీస్ ఏవేవైతే వరల్డ్ వార్స్ లో పార్టిసిపేట్ చేసినాయో ఈ బిగ్ కంట్రీస్ అన్ని కలిసి ట్రీటీ ఆఫ్ వెర్సలిస్, అంటే వెర్సలిస్ ఒప్పందం, వెర్సలిస్ అనే ప్రాంతంలో వీళ్ళు ఒక ఒప్పందం అనేది లిఖించుకొని సంతకం పెట్టుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో ఏందంటే టెరిటరీ లాస్ట్, అంటే జర్మనీ ఏదైతే ల్యాండ్ ఆక్రమించుకునిందో ఆ ల్యాండ్ ని ఫ్రాన్స్ కి అదర్ కంట్రీస్ కి పంచిపెట్టేయాలి. అల్సేస్ అండ్ లొరియన్ రిటర్న్ చేసేసింది అనమాట జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఓడిపోయిన తర్వాత. నెక్స్ట్ హెవీ రిపరేషన్స్, జర్మనీ హ్యాడ్ టు పే హ్యూజ్ వార్ ఐడెంట్, అంటే చాలా వరకు ఆమెకి జర్మనీ వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది, లైక్ ఫైన్ లాగా. ఓకేనా. నెక్స్ట్ ఎంపైర్స్ డిజాల్వ్డ్, ఎంపైర్స్ అంటే ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, నెక్స్ట్ టర్కిష్ ఎంపైర్, అటోమన్ అన్న టర్కిష్ అన్న ఒకటే, ఇటువంటి పెద్ద పెద్ద ఎంపైర్స్ అనేది స్మాల్ స్టేట్స్ గా డివైడ్ అయిపోవడం జరిగిందనమాట. నెక్స్ట్ న్యూ నేషన్స్ బాండ్. న్యూ నేషన్స్ బాండ్ అంటే పోలాండ్, యుగోస్లేవియా, జెకోస్లేవియా, బాల్టిక్ స్టేట్స్, ఇవన్నీ కొత్త స్టేట్స్ అనమాట ఫామ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జర్మనీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ టు ద కాన్ఫరెన్స్. జర్మనీని ఇక్కడ పిలవలేదు, మొత్తం జర్మనీని అవమానించడం జరిగింది ఈ ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ లో. అండర్స్టాండ్. నెక్స్ట్ ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనమాట. ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ ఈ ఒప్పందం తర్వాత 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఫామ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యుద్ధం ఎండ్ అయిపోయింది. యుద్ధం ఎండ్ అయిపోయినాక వెర్సలిస్ ట్రీటీ అంటే ఒప్పంద పత్రాన్ని రాసుకున్నారు. దాంట్లో జర్మనీ వండుకొని ఏవైతే ఆక్యుపై చేసిందో ఆ టెరిటరీస్ ని రిటర్న్ ఇచ్చేయాలి, జర్మనీని బాగా అవమానించాలని చాలా ఫైన్స్ వేయడం జరిగింది. ఇలా చాలా ట్రీటీ ఆఫ్ వెర్సలిస్ లో చేయడం జరిగింది. చాలా ఎంపైర్స్ డిజాల్వ్ అయిపోయినాయి, న్యూ నేషన్స్ ఫామ్ అవుతూ వచ్చినాయి, అవన్నిటికీ వీళ్ళే సంతకాలు పెట్టారు, ఆల్ ఓకే. 1920లో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ వాళ్ళు ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ 58 మెంబర్ నేషన్స్ అనమాట. 58 దేశాలు కలిసి ఒక లీగ్ గా, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గా ఫామ్ అయింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిస్ప్యూట్స్ సెటిల్ చేయాలి. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఉన్న డిస్ప్యూట్స్, గొడవల్ని సెటిల్ చేయడం అనమాట. నెక్స్ట్ అనుకోండి డిజార్మమెంట్. ప్రతి దేశం వాళ్ళకు నచ్చినంత విధంగా, నచ్చినంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్మ్స్ ని తయారు చేయాల్సిన పని లేదు, లైక్ వెపన్స్ ని అనేసి వీళ్ళు ఏం చేస్తారు, 58 కంట్రీస్ ఏదన్నా ఒక దేశం ఎక్కువగా న్యూక్లియర్ టెస్ట్లు ఏదైనా ఎక్కువ వెపన్స్ తయారు చేస్తా ఉంటే చేయకూడదు మీరు అని చెప్పడానికి. అప్పుడు భయపడతారు కదా ఎవరైనా. 58 దేశాలు కలిసి ఒక గొంతుగా మాట్లాడుతుంది, మనం తగ్గించేయాలరా బాబు అని. అలాగా పీస్ ని నెలకొల్పడానికి. నెక్స్ట్ అనుకోని వెల్ఫేర్, లేబర్ రైట్స్, కామన్ పీపుల్ యొక్క రైట్స్, వాళ్ళ హెల్త్ గురించి మాట్లాడడానికి. కోర్ట్ ఆఫ్ జస్టిస్ టు సెటిల్ లీగల్ డిస్ప్యూట్స్. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య టెరిటరీస్ దగ్గర గొడవలు వస్తాయి. ఆ ప్రాంతం నాది అని ఒక దేశం అంటే లేదు, నాది అని ఇంకో దేశం అంటే దాన్ని, ఇలాంటి చిన్న డిస్ప్యూట్స్, పెద్ద డిస్ప్యూట్స్, వీటన్నిటిని సెటిల్ చేయడానికి లీగ్ ఆఫ్ నేషన్స్ 1920లో ఫామ్ అయింది. 58 మెంబర్స్ కంట్రీస్ అనమాట. బిగ్ ఆప్షన్స్ ఏంటంటే రష్యా, జర్మనీ, వీళ్ళంతా, అమెరికా కూడా ఎక్స్క్లూడెడ్. రష్యా ఎందుకు, 1917లో
రష్యన్ రెవల్యూషన్ వల్ల ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి వరల్డ్ వార్ 1తో దానికి సంబంధం లేకుండా పోయింది, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయినారు. కాబట్టి రష్యా అనేది సపరేట్గా ఉంది. జర్మనీ ఓడిపోయిన కంట్రీ కాబట్టి జర్మనీని ఎవరు ఇంక్లూడ్ చేయలేదు. ఆ తర్వాత అమెరికా కూడా జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే అమెరికన్ పార్లమెంట్ లో యూరోపియన్ థింగ్స్ దగ్గర మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. యూరోపియన్ దేశాలు కదా ఇవంతా, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఆస్ట్రియా కావచ్చు, ఏదైనా కూడా. సో యూరోపియన్ కంట్రీస్ కి మనకు ఎందుకు సంబంధం, మనకు వద్దు అనేసి కాంగ్రెస్ డినై చేసింది అనమాట పార్లమెంట్ లో. అందుకని యుఎస్ఏ జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ ఎందుకు ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది ఫెయిల్. లాస్ట్ కి 58 దేశాలు ఉన్నా కూడా వీక్ అండ్ ల్యాకింగ్ ఫోర్సెస్, ఇట్ కుడ్ నాట్ స్టాప్ జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ అండ్ ఫెయిల్డ్ టు ప్రివెంట్ వరల్డ్ వార్ 2. అంటే పెద్ద పెద్ద దేశాలు ఏవి ఇన్వాల్వ్మెంట్ లేదు, రష్యా లేదు, యుఎస్ఏ లేదు, జర్మనీ లేదు, చిన్న చిన్న దేశాలు కదా. వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద దేశాలు చేసే మళ్ళీ వాళ్ళ థింగ్స్ ని, వాళ్ళ యాక్షన్స్ ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. కాబట్టి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది డిజాల్వ్ అయిపోయింది. ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వరల్డ్ వార్ 1 మొత్తం అయిపోయింది గైస్. వరల్డ్ వార్ 1 ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఉండుకొని లాంగ్ టర్మ్ కారణాలు ఏంటి. ఓకే, వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయింది. ఎండ్ అయినాక విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు, వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయినాక ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ అనే ఒప్పందంలో ఏం మాట్లాడుకున్నారు, లీగ్ ఆఫ్ నేషన్స్ ఎందుకు ఫామ్ చేసినారు, అది ఎందుకు ఫెయిల్ అయిపోయింది, అన్ని తెలిసిపోయింది. ఇప్పుడు వరల్డ్ వార్ 2కి వెళ్ళక ముందు, వరల్డ్ వార్ 1 అయిపోయింది, డైరెక్ట్ గా వరల్డ్ వార్ 2కి వెళ్ళక ముందు మధ్యలో టైం పీరియడ్ లో ఏం జరిగింది. ఫస్ట్ 1917 వరల్డ్ వార్ 1 ఎండ్ అయ్యే 1 ఇయర్ ముందు రష్యా ఎగ్జిట్ అయిపోయింది కదా. రష్యాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మనం. రష్యా రెవల్యూషన్ అనమాట, దీన్నే మార్చ్ రెవల్యూషన్ అంటారు. ఇది 1917లో జరిగింది. ఎందుకంటే అప్పట్లో రష్యాని జారిస్ట్ డైనస్టీ వాళ్ళు, జార్ డైనస్టీ వాళ్ళు పరిపాలిస్తున్నారు. జార్ టీజెడ్ఏఆర్, జార్ డైనస్టీ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అప్పుడు కింగ్ ఎవరంటే జార్ నికోలస్ 2. జార్ నికోలస్ 2 అనే అతను పరిపాలిస్తున్నాడు అనమాట. కంప్లీట్ మొనార్కీ, ఆటోక్రసీ అంటారు దాన్ని. అంటే నేను రాజుని, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పెట్టుకుంటాను అనేసి. త్రూ ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ, అతని దగ్గర సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు దేశాన్ని పరిపాలించడానికి, అతని చేతుల్లో ఆర్మీ ఉంటుంది దేశాన్ని కంట్రోల్ చేయడానికి. అంతే, రష్యాని అలా పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. ల్యాండ్ స్ట్రగుల్, ఫ్యూడల్ లార్డ్స్ హెల్డ్ ద ల్యాండ్ అండ్ పీజన్స్ పెయిడ్ రెంట్. మొత్తం ల్యాండ్ లార్డ్స్ దగ్గరే మొత్తం ల్యాండ్ ఉంటుంది, పీజన్స్ అనేవాళ్ళు రెంట్ పే చేస్తూ ఉంటారు. వార్ రూయిన్ అనమాట. వరల్డ్ వార్ 1 షాటర్డ్ ద ఎకానమీ అండ్ ఫుడ్ సప్లై. అసలు రష్యా వరల్డ్ వార్ 1లో వెళ్ళి అలైడ్ పవర్స్ దగ్గర సపోర్ట్ చేయడంతో రష్యా నుంచి కూడా ఇన్పుట్స్ అన్ని వెళ్ళడం జరిగింది. ఫుడ్ కావచ్చు, కరెన్సీ, ఎకనామీ కావచ్చు, ఆర్మ్స్ కావచ్చు. అలాగా రష్యా కూడా షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అయిపోయింది అనమాట, షార్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, షార్టేజ్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. సో అక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేకుండా పోయిందనమాట. సో ఫుడ్ వాజ్ సెంట్ టు ద ఫ్రంట్, లివింగ్ సిటీస్ స్టార్వింగ్. యుద్ధాలకంతా ఫుడ్ను పంపించడంతో దేశంలో రోడ్ల మీదకి వచ్చేసినారన్నమాట ప్రజలు, వాళ్ళకు ఫుడ్ లేక. అలాగా వాళ్ళు వచ్చి నినాదం ఏంటంటే మార్చ్ 8, 1917లో రష్యాలో రోడ్ల మీదకి వచ్చి పీస్ అండ్ బ్రెడ్, మాకేమొద్దు, మాకు ఒక చిన్న బ్రెడ్ ముక్కివ్వండి, శాంతిని నెలకొల్పండి, మనది కాని యుద్ధం మనం ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం, దానివల్ల మనం ఎందుకు రోడ్ల మీదకి వచ్చి అడుక్క తినాలి ఫుడ్ లేకుండా అనేసి ప్రజలందరూ, వాళ్ళలో 10,000 మంది పైగా ఉమెన్ అనమాట సెయింట్ పీటర్స్బర్గ్ లో మార్చ్ చేశారు. మార్చ్ అంటే ర్యాలీ లాగా. వీళ్ళకి వర్కర్స్, సోల్జర్స్ కూడా కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్ 2 days జార్ అబ్డిక్టెడ్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్. జార్ నికోలస్ 2 ఈ తీవ్రతను గమనించాడు. సోల్జర్స్ వెళ్ళి వాళ్ళని ఆపండి అంటే సోల్జర్స్ కూడా వెళ్ళి వాళ్ళతో కలిసిపోతున్నారు. ఎందుకంటే రియాలిటీ, ఆకలి దగ్గర కింగ్ లేదు, క్వీన్ లేదు. సో అప్పుడు జార్ నికోలస్ 2 సింహాసనం నుంచి తప్పుకోవడం జరిగింది. అప్పుడు ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్, ఒక టెంపరరీ గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. సో ద హ్యూమన్ కాస్ట్ బై 1917, 2 million people, Russian soldiers and civilians dead. The war's biggest loss of life. దాదాపు 20 లక్షల మంది ప్రజలు చనిపోయినారు ఆకలి బాధల వల్ల. ఓకేనా, డన్. 10,000 women led the march that began the revolution. 10,000 మంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మార్చ్ చేయడం అనేది చరిత్రలో లేదనమాట. సో దట్ మేక్స్ దిస్ మార్చ్ రెవల్యూషన్ బిగ్గెస్ట్ ఎవర్ రెవల్యూషన్. దట్స్ వై రష్యన్ రెవల్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు లర్న్. ద ఫస్ట్ 1917 అప్రైజింగ్ ఈస్ కాల్డ్ ద మార్చ్ రెవల్యూషన్. దాన్నే మార్చ్ లో జరిగింది కాబట్టి మార్చ్ రెవల్యూషన్ అని కూడా
అంటాము. తర్వాత రష్యన్ రెవల్యూషన్ జరిగేటప్పుడు దాంట్లో సెకండ్ పార్ట్ ఏంటంటే అక్టోబర్ రెవల్యూషన్ అనమాట. మార్చ్ రెవల్యూషన్ జరిగింది, మార్చ్ తర్వాత మళ్ళీ అక్టోబర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వచ్చింది. ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కూడా ఏమి మంచి రూల్స్ అయితే తీసుకురావట్లా, ప్రజల కోసం మంచి ఏం చేయట్లా. వాళ్ళు కూడా ఏమంటారు, మనం వెళ్ళి సర్బియాకి సపోర్ట్ చేద్దాం, మనం వెళ్ళి అలైడ్ కంట్రీస్కి సపోర్ట్ చేద్దాం అనడంతో మళ్ళీ వీళ్ళు సాటిస్ఫై పొందడం లేదనమాట. అప్పుడు అక్టోబర్లో మళ్ళీ ఇంకొక రెవల్యూషన్ జరిగింది. అదే ఆ రెవల్యూషన్లో ఏం జరిగిందంటే సోవియట్స్ అండ్ బోల్షివిక్స్ ఏంటంటే వర్కర్స్ వీళ్ళందరూ కలిసి బోల్షివిక్ పార్టీ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళని బోల్షివిక్స్ అంటారు. కామన్ పీపుల్, వర్కర్స్ వీళ్ళందరినీ. టైర్డ్ ఆఫ్ వార్, యుద్ధంలో జరిగిన నష్టాల వల్ల టైర్డ్ అయిపోయిన ప్రజలందరూ ఈ షార్టేజ్ సోల్జర్స్, వర్కర్స్, పీసెంట్స్ ఆర్గనైజ్డ్ ఇంటూ కౌన్సిల్స్, దాన్నే సోవియట్స్ అంటారు అనమాట. యునైటెడ్ బై ద బోల్షివిక్ పార్టీ. అంటే బోల్షివిక్ పార్టీ ఏం చేసిందంటే ల్యాండ్లెస్ పీసెంట్స్ ని, లేబరర్స్ ని, వర్కర్స్ ని, సోల్జర్స్ ని వీళ్ళందరినీ సోవియట్స్, సైనికుల లక్కన మీరందరూ మా సోవియట్స్ అని డిక్లేర్ చేసి వాళ్ళందరినీ బోల్షివిక్ పార్టీలో ఇంక్లూడ్ చేసుకున్న మాస్ సపోర్ట్ తో బోల్షివిక్ పార్టీ ఉండుకొని ఒక రెవల్యూషన్ చేసింది అనమాట. ఆ బోల్షివిక్ పార్టీ లీడర్ ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్, వెరీ ఇంపార్టెంట్ లీడర్. బోల్షివిక్ పార్టీని లీడ్ చేసిన లీడర్ 1870 నుంచి 1924 టైం పీరియడ్. హిస్ ప్రామిస్ ఆఫ్ ఇమ్మీడియట్ అండ్ అన్కండిషనల్ పీస్ అండ్ ల్యాండ్ ఫర్ పీసెంట్స్ వాన్ ద సోవియట్ సపోర్ట్. అంటే అతను ఏంటంటే ఇమ్మీడియట్ గా నేను శాంతిని నెలకొల్పుతాను, ఎవరెవరికైతే ల్యాండ్ లేని పీజన్స్ ఉన్నారో, పేదవాళ్ళు, ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా చెప్పడంతో ఇమ్మీడియట్ గా సోవియట్స్ సపోర్ట్ అనేది వ్లాదిమిర్ లెనిన్కి పొందడం జరిగింది. అతను ఏం డిమాండ్ చేశారంటే ఇమ్మీడియట్ పీస్, యుద్ధాన్ని ఎండ్ చేసేస్తాం, మనకు సంబంధం లేదు. ల్యాండ్ టు పీజన్స్, నేషనలైజ్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్. ఈ వార్ లార్డ్స్, ఈ ఫ్యూడల్ లార్డ్స్, జమీందారుల లెక్కన మొత్తం ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పెట్టుకోవడం కాదు, మొత్తం నేషనలైజ్ చేసేసి ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, ప్రతి ఒక్క పీజెంట్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనలైజ్ ఇండస్ట్రీస్. ఫ్యాక్టరీస్ అనేది కూడా ఒక ప్రైవేట్ పర్సన్ అతని కోసం ఫ్యాక్టరీ పెట్టుకొని లాభాలు సంపాదించుకునేది వద్దు, గవర్నమెంట్ కంట్రోల్లో ఫ్యాక్టరీ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుతుంది అని ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత కంట్రోల్ ద బ్యాంక్స్, బ్యాంకును కూడా కంట్రోల్ చేసి ప్రైజెస్ ఫిక్స్ చేస్తాడు. ప్రైజెస్ ఎలాగా, బ్యాంకుకి వెళ్ళి ఎవరైనా లోన్ తీసుకుంటే ఇంతే ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రజలందరికీ ఇంతే ఉండాలి. అలా కాదు, మామూలుగా ఉందనుకో ప్రైవేట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాళ్ళకి నచ్చినంత ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ ఉంటారు. మీకు ఇంత లోన్ ఇస్తే నువ్వు ఇంత కట్టాలి నెలకని. అదే గవర్నమెంట్ ఇంతే కట్టాలి అని ఫిక్స్ చేస్తే ప్రజలకు మంచిదే కదా. సో ఇలా వ్లాదిమిర్ లెనిన్ చాలా వరకు ప్రజలకి మంచి చేయాలని చాలా ట్రై చేశాడు అనమాట. అక్టోబర్ నవంబర్ 1917 అంటే అక్టోబర్లో స్టార్ట్ అయిన రెవల్యూషన్ నవంబర్ వరకు ఎక్స్టెండ్ అయింది. సోవియట్స్ లెడ్ బై బోల్షివిక్స్ సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్, ఎండెడ్ ద వార్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్. ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఏంటంటే టెంపరీ గవర్నమెంట్. జార్ నికోలస్ II వెళ్ళిపోయినాక 1917లో, ఈ 1917లోనే ఆ మార్చ్ రెవల్యూషన్ లో జార్ నికోలస్ II వెళ్ళిపోయినాడు. ఇది అక్టోబర్ రెవల్యూషన్. ఈ మంత్స్ ఆఫ్ గ్యాప్ లో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కూడా ప్రజల కోసం ఏమంత చేయట్లా, వాళ్ళు కూడా సపోర్ట్ చేద్దామంటున్నారు యుద్ధాన్ని. సో బోల్షివిక్ పార్టీ వాళ్ళని ఓవర్థ్రోన్ చేసి ఇప్పుడు బోల్షివిక్ పార్టీ రూలింగ్ లోకి వచ్చి వాళ్ళు చెప్పిన వీటన్నిటిని చేశారు అనమాట, డిస్ట్రిబ్యూట్ చేశారు ల్యాండ్ ని, యుద్ధాన్ని ఎండ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఉండంగా సివిల్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. సివిల్ వార్ అంటే అంతర్యుద్ధం, దేశంలో అంతర్యుద్ధం అనమాట. బయట దేశంతో యుద్ధం కాదు, వాళ్ళ దేశంలోనే వాళ్ళకి మధ్య పడేది కాకుండా గొడవలు జరిగేది, దాన్నే సివిల్ వార్ అంటాం. సివిల్ వార్ ద యుఎస్ఎస్ఆర్ అండ్ స్టాలిన్. ఎప్పుడైతే బోల్షివిక్ పార్టీ రూలింగ్ లోకి వచ్చిందో 1918 నుంచి 1920 వరకు దేశంలో సివిల్ వార్ జరుగుతుంది. ఈ సివిల్ వార్ చేయడానికి కారణం ఎవరంటే ఈ యూరోపియన్ కంట్రీసే ఫండింగ్ ఇచ్చి రష్యాలో ఉండే కొంతమంది దగ్గర రెవల్యూషన్ చేపిస్తున్నారు అనమాట గవర్నమెంట్ పైన. ఎందుకంటే రష్యా ఉండుకొని సోషలిస్ట్ కంట్రీగా మారుతుంది, సోషలిజంని అడాప్ట్ చేసుకునింది. ఈ సోషలిజం అంటే ఏంది, గవర్నమెంట్ చేతుల్లోనే అంతా ఉండాలి, గవర్నమెంట్ ప్రజల కోసం ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ప్రజల కోసం ఈక్వాలిటీని తీసుకొస్తుంది. అంటే వేరే దేశాల్లో ఎవరైతే మొనార్కులు, ఆటోక్రసీ ఉంటారో, రాజు చెప్పిందే జరగాలని, వాళ్ళకి నష్టం కదా. ఎందుకంటే అక్కడ దేశాల్లో ప్రజలు కూడా అరే రష్యా బాగుంది, ఎందుకు మనం లేరని ఆలోచన పుట్టి రెవల్యూషన్ వస్తుందేమో. అలానే ప్రైవేట్ పీపుల్, బాగా డబ్బుండేవాళ్ళు, ఈ రష్యా ఇలా చేస్తుంది, గవర్నమెంట్ చేతుల్లోనే కంపెనీలు ఉండాలి, జీతాలు కూడా అవే ఫిక్స్ చేయాలంటే మనమేం లాభాలు సంపాదించుకుంటాము,
మనం ఎలా ఒక ప్రోడక్ట్ నమ్ముకుంటాం లాభాలకి అని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కలిసి రష్యాని తగ్గించేద్దామని ఆపోజిషన్ మీద డబ్బును ఎక్కువ ఫండ్ చేసి సివిల్ వార్ అనేది క్రియేట్ చేసింది. చూసారా ఎంత రాజకీయం ఉందో. ఒకడు ఎదగతున్నాడన్నా ఒకడు మంచిగా ఉన్నాడన్నా ఇంతే రాజకీయం ఉంటుంది రియల్ లైఫ్ లో కూడా. సో వైట్ ఆర్మీస్ ఆఫ్ మొనార్కిస్ట్ అండ్ యాంటీ కమ్యూనిస్టులు ఎయిడెడ్ బై బ్రిటన్, అంటే సపోర్ట్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా అండ్ జపాన్, were all defeated by the Bolsheviks. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు సివిల్ వార్ జరుగుతూ ఉండేది. అలా ఉండగా 1922లో ఏం జరిగిందంటే యుఎస్ఎస్ఆర్ ఈస్ బార్న్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. రష్యన్ ఎంపైర్ అనేది ఎండ్ అయిపోయింది. రష్యన్ ఎంపైర్ ఇంకేం లేదు. మోస్ట్ నేషన్స్ ఆఫ్ ద ఫార్మర్ జారిస్ట్ స్టేట్ జాయిన్డ్ ద యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఏ సొసైటీ వితౌట్ లార్డ్స్, కింగ్స్ ఆర్ క్యాపిటలిస్ట్. అంటే ఈ వ్లాదిమిర్ లెనిన్ ఏం చేశాడంటే ఈ జార్ నికోలస్ ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించుకునేసి ఇప్పుడు పెద్ద రష్యన్ ఎంపైర్ గా మార్చాడు కదా. మాకొద్దు, ఎవరెవరైతే మా దేశంలో ఉండాలనుకుంటున్నారో మాతో ఉండండి, సపరేట్ స్వతంత్రాన్ని పొంది మీరు ఒక దేశంగా ఫామ్ అయ్యి ఒక స్టేట్ ఉంటారా ఉండండి, మాతో ఉండేది ఎవరు, మాతో వెళ్ళేది ఎవరు అనేసి చెప్పగా చాలా వరకు ప్రాంతాలన్నీ రష్యాతోనే ఉన్నాయి, యుఎస్ఎస్ఆర్ గా ఫామ్ అయినాయి. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, రష్యా అనేది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ దేశంగా మారిందనమాట. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని దాంట్లో ఉన్నాయి సపోర్ట్ గా. నెక్స్ట్ 1924లో ఏం జరిగిందంటే ఇప్పుడు వ్లాదిమిర్ లెనిన్ చనిపోయినాక అక్కడ ఈ బోల్షివిక్ పార్టీ అనేది కొద్దిగా పవర్ లో వీక్ అయ్యిందనమాట. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయిన స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ అనే అతను లెనిన్ కంటే ఫెరోషియస్ లీడర్, లెనిన్ లాంటి గొప్ప లీడర్ మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది. ఆఫ్టర్ లెనిన్స్ డెత్ స్టాలిన్ టుక్ అబ్సల్యూట్ కంట్రోల్. ద ఫస్ట్ 5-year plan 1928 drove rapid industrialization and the collectivization of the farmers. ఎప్పుడైతే లెనిన్ చనిపోయినాక స్టాలిన్ పవర్ లోకి వచ్చాడో అతను తీసుకొచ్చిన పాలసీస్ అనేది దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించినాయి అన్నమాట. అతను వచ్చినాక ఫస్ట్ చేసింది ఏంటంటే 1924లో వచ్చినాక 1928లో 5-year plan, పంచవర్ష ప్రణాళికలు, 5-year plan, 5 years మనం ఏమేం చేయాలో ప్లాన్ ఇలా వేసుకుందాం. ఈ 5 years అగ్రికల్చర్నే ఫోకస్ చేద్దాం. దేశంలో అగ్రికల్చర్ మనం ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు, మనం ప్రాపర్ గా పండించుకునే అంత రేంజ్కి మనం వెళ్ళాలి, సెల్ఫ్ సఫిషియంట్ ఉండాలి. నెక్స్ట్ 5 years లో మనం ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేద్దాం, ఫ్యాక్టరీస్ మీద ఫోకస్ చేద్దాం, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్. ఇంకొక 5 years లో మనం ఎన్విరాన్మెంట్ని కూడా బాగా పెట్టుకోవాలి, ఎన్విరాన్మెంట్ లేకపోతే ఇంత డెవలప్మెంట్ వేస్ట్. ఇలా ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒకటే ఫ్యాక్టర్ మీద ఫోకస్ చేసి దేశం అనేది అక్కడ డెవలప్ అవుతూ వచ్చింది అనుకో, దాన్నే 5-year plans అంటాము. అండ్ కలెక్టివైజేషన్ ఆఫ్ ఫార్మర్స్ కలెక్టివైజేషన్స్ ఏంటంటే ఫార్మర్స్ ను కూడా ఒక పదంలోకి దింపి మీరు ఈ క్రాప్ను పండించండి, ఆ క్రాప్ను పండించండి, వాళ్ళని గైడ్ చేసి ఏదైతే మోస్ట్ డిమాండబుల్ అండ్ కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి వాటిని పండించి కూడా దేశం అభివృద్ధి చెందడం జరిగింది. ఇలాగ జోసెఫ్ స్టాలిన్ యుఎస్ఎస్ఆర్ ని టాప్ నాచ్ కి, వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ గా తీసుకెళ్లడం జరిగిందనమాట. ఓకేనా. ఈ రష్యన్ రెవల్యూషన్ జరిగింది ఎలాగా లెనిన్, జోసెఫ్ స్టాలిన్ చేశారు, మొత్తం సక్సెస్ వైపు ఎలా నడిచిందో చూసాం కదా. దీంట్లో మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంది, మనం అంటే ఇతర దేశాలు ఎలా ఇన్స్పైర్ అయినాయి, క్రిటిసిజం ఏంది, ఇక్కడ జరిగిన దాంట్లో తప్పులేంటి కరెక్ట్ ఏంటి చూద్దాం. ఇట్ ఇన్స్పైర్డ్ పీపుల్, రష్యన్ రెవల్యూషన్ ఇన్స్పైర్డ్ పీపుల్ వరల్డ్ వైడ్ కమిటెడ్ టు ఈక్వాలిటీ అండ్ నేషనల్ లిబరేషన్. ఫ్రీడమ్ గా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది రష్యా. ఆ తర్వాత మెనీ బికమ్ కమ్యూనిస్ట్స్ అండ్ వర్క్డ్ ఫర్ రెవల్యూషన్ ఇన్ దేర్ ఓన్ కంట్రీస్. మెనీ పీపుల్ బికమ్ కమ్యూనిస్టులు అయిపోయినారు. కమ్యూనిస్ట్ అంటే ఏంటి, దేశంలో లేబర్ కి ఎటువంటి అన్యాయం జరగకూడదు, దేశంలో ప్రజలందరూ సమానత్వంగా ఉండాలి అనుకోవడమే కదా. డన్. అలానే ఇండియాలో కూడా ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఈ సోషలిజం ని, ఈ రష్యన్ రెవల్యూషన్ నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యారన్నమాట. నెక్స్ట్ ఎందుకొని ఎట్ ఇండియన్ లీడర్స్ డిసగ్రీడ్ విత్ పార్ట్స్ ఆఫ్ ఇట్ సచ్ యాజ్ క్రషింగ్ అపోజిషన్ పార్టీస్. అంటే రష్యాలో ఏంటి, ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు, ఒకటే పార్టీ ఉండాల, దేశానికి ఆపోజిట్ ఏది ఉండకూడదు, మొత్తం గవర్నమెంట్ ఆపోజిట్ ఒక్కడు కూడా మాట్లాడడానికి లేదు, ఈవెన్ మీడియా కూడా. ఇటువంటి విషయాల్ని ఇండియా అపోజిట్ చేసిన సోషలిజం ని మాత్రం రష్యన్ రెవల్యూషన్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి అడాప్ట్ చేసుకునింది అనమాట. ఇప్పుడు మంది సోషలిస్ట్ కంట్రీయా క్యాపిటలిస్ట్ కంట్రీ అంటే కాదు, మంది మిక్స్డ్.
సోషలిజం ఉంటుంది, దేశ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కొన్ని ఉంటాయి. క్యాపిటలిస్టు ఉంటుంది, ఎందుకు ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. సో మిక్స్డ్ ఎకానమీ అనమాట ఇండియా. ఎప్పుడైనా ఎవరిని అడిగితే గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ ఎకానమీ అని చెప్పాలి. క్రిటిసిజమ్స్ ఏంటి ఇక్కడ జరిగింది ఏంటంటే, మెనీ వర్ హారిఫైడ్ బై ద వైలెన్స్ అండ్ యూజ్ టు క్రష్ అపోజిషన్ గవర్నమెంట్ ఉండకుండా క్రష్ చేసి పడేసింది. ద యుఎస్ఎస్ఆర్ డినైడ్ మల్టీ పార్టీ డెమోక్రసీ, మల్టీ పార్టీస్ అని కూడా ఓన్లీ ఒక పార్టీయే ఉండాలి. ఓకేనా. యానిమల్ ఫార్మ్, ఈ రష్యన్ రెవల్యూషన్ లో జరిగిన సినారియోస్ అన్నిటినీ జార్జ్ ఆర్వెల్ అనే ఒక రైటర్ వండుకొని యానిమల్ ఫామ్ అనే బుక్ ఉంటుంది. నేను చిన్నప్పుడు చదివినప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో వచ్చిందనమాట లెసన్. పందుల గుంపుతో అట్లా క్రిటిసిజం గా పోల్చడం జరిగిందనమాట రష్యన్ రెవల్యూషన్ ని. కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఇది రష్యన్ రెవల్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అయింది, క్రిటిసిజం పొందిన పాయింట్లు. ఓకేనా. ఇలా ఉండగా ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 ఎండ్ అయిందో 1918 తర్వాత, ఈ రష్యన్ రెవల్యూషన్ కానీ దేశంలో ప్రపంచంలో వచ్చే చిన్న చిన్న మార్పులు అనేది ఎటువైపు దారితీసిందంటే గ్రేట్ డిప్రెషన్, ఏ డీకేడ్ ఆఫ్ కొలాప్స్. 1929 నుంచి 1939 ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. 10 ఇయర్స్ అంటే ఏమంటాం? డీకేడ్ అంటాం. ఒక డీకేడ్, ఒక 10 సంవత్సరాలు ప్రపంచంలో కనివిని ఎరుగునటువంటి ఒక ఆర్థిక డిప్రెషన్ అన్నమాట. ఫైనాన్షియల్ డిప్రెషన్, ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. దాన్నే గ్రేట్ డిప్రెషన్, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అని కూడా అంటాము. ఫస్ట్ ఏం జరిగిందంటే డిమాండ్ పడిపోయింది అంటే యుద్ధంలో బిజీగా ఉంటే దేశంలో ఉండే డబ్బంతా యుద్ధం మీద ఇన్వెస్ట్ చేసే, ఫుడ్ అంతా యుద్ధం మీద ఇన్వెస్ట్ చేసే ప్రజల దగ్గర డబ్బు లేకుండా పోతుంది, ఉద్యోగం లేకుండా పోతుంది. కాబట్టి డిమాండ్ అనేది పడిపోయింది. ఎవడు కొనుక్కోడు షాప్కి వెళ్ళి. అప్పుడు ఎక్కడుండే ప్రోడక్ట్స్, షాప్లో ఉండే వస్తువులు అట్టే ఉంటాయి. డిమాండ్ లేదు. డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతా, అవుట్పుట్. ఎందుకంటే రోజు మనము టీ షాప్లోకి వెళ్ళి టీ తాగుతున్నాం అనుకో, వాడు ఇంకా రోజు టీ తెస్తాడు, ఎక్కువ మిల్క్ తెచ్చి ఎక్కువ టీ పెడతాడు. ఎవరు టీ తాగట్లా. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 4 రోజు టీ షాప్ బంద్ చేస్తాడు, రెంట్ అన్నా మనకు మిగులుతుంది అనేసి. ఓకేనా, డన్. అలానే మాస్ అన్ఎంప్లాయ్మెంట్, దీనివల్ల ఏం జరుగుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఫ్యాక్టరీస్ అన్ని క్లోజ్ చేసి అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఖాళీ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసినారు. తర్వాత ఇన్కమ్స్ అండ్ స్పెండింగ్ ఫాల్. ఉద్యోగం లేదు కాబట్టి మనం ఏం కొనలేం, మనం స్పెండ్ చేయలేం, కాబట్టి అవంతా పడిపోయింది. మళ్ళీ దానివల్ల డిమాండ్ తగ్గిపోయింది. సైక్లిక్ ఇదంతా. నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేనేం కొనను, డిమాండ్ పడిపోయింది. డిమాండ్ పడిపోతే రేట్లు పడిపోయింది. రేట్లు కొన్ని రోజుల తర్వాత ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోతే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం లేకపోతే ఏం కొనలేం, ఏం కొనకపోతే మళ్ళీ డిమాండ్. అలా రేట్లు తగ్గి ఎవరి దగ్గర డబ్బు లేకపోవడంతో వస్తువులు కూడా తయారీ ఆగిపోయింది, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది. దీన్నే గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటాము. ఫ్రమ్ ఏ యుఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఇన్ 1929, ఏ డౌన్వర్డ్ స్పైరల్ స్ప్రెడ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ అండ్ లాస్టెడ్ అంటిల్ వరల్డ్ వార్ 2. అంటే అమెరికాలో 25% ఆఫ్ ద పీపుల్ అన్ఎంప్లాయిడ్ అయిపోయినారు అనమాట. అదర్స్ అంటే మిగిలిన యూరోపియన్ కంట్రీస్ లో 33% ఆఫ్ ద పీపుల్ అన్ఎంప్లాయిడ్ అయిపోవడం జరిగింది. అప్రాక్సిమేషన్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కాకపోయినా ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అమెరికా ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, ఫస్ట్ వరల్డ్ వార్ లో అమెరికా చాలా దేశాలకు లోన్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ లోన్లు కట్టలేరు ఈ వరల్డ్ వార్ వల్ల యూరోపియన్ కంట్రీస్. దానివల్ల నష్టం ఎవరికి? అమెరికాకి. అలా అమెరికా స్టాక్ మార్కెట్ అనేది పడిపోవడం వల్ల ఇంకా అమెరికా దగ్గర ఉన్న లోన్లు అడిగిన అమెరికా ఇవ్వట్లా, అమెరికా దగ్గర లేదు ఇవ్వడానికి. కాబట్టి గ్రేట్ డిప్రెషన్ అనేది అలా కూడా పెరిగింది అని చెప్పొచ్చు. ప్రైజెస్ ఫెల్ అప్ టు 60%. అంటే 100 రూపాయలు ఉండే ఏదన్నా ఒక పెన్ 40 రూపాయలకు 60 రూపాయలు పడిపోయి 40 రూపాయలకు వచ్చినా కూడా మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ వర్ రూన్డ్. దానివల్ల ఎవరికి నష్టం? ఫార్మర్స్కి నష్టం. పడిపోయినా కొనేటోళ్ళు లేరు, ఆ పంట ఏమైపోవాలి? అంత తగ్గించినా కూడా కొనుక్కోవట్లా, ఫార్మర్స్కే నష్టం. కొనుక్కున్నా కూడా నష్టమే, ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి కూడా వాళ్ళకి వెనక్కి రాదు. అలాగా. అండ్ సిటీస్ డికేడ్. సిటీస్ అనేది ఉద్యోగాలు లేకుండా ఏం షాపులన్నీ క్లోజ్ అయిపోయింది. లాంగెస్ట్ వర్స్ట్ స్లంప్ మోడర్న్ ఎకనామీ హ్యాడ్ ఎవర్ సీన్. ఎప్పుడు చరిత్రలో లేనటువంటి ఎకనామిక్ డిప్రెషన్ అనేది ఇదనమాట. సో ఫస్ట్ ఏంటి? ఫాలింగ్ డిమాండ్, ఫ్యాక్టరీస్ క్లోజ్ అయినాయి, వర్కర్స్ జాబ్స్ లూజ్ అయిపోయినారు, ఇన్కమ్ తగ్గిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. ఓకేనా, దిస్ ఈస్ ద థింగ్ అనమాట. నెక్స్ట్, ఫైటింగ్ బ్యాక్, ద న్యూ డీల్ అండ్ ద వెల్ఫేర్ స్టేట్. ఈ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ లో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన
రూజ్వెల్ట్ అనే అతను అమెరికన్ ప్రెసిడెంట్, అప్పుడు 1929 టు 1939 పీరియడ్ లో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఉండుకొని న్యూ డీల్, ఒక డీల్ అనేది అనౌన్స్ చేశాడు అనమాట. దాన్నే 3 Rs అంటాం. రిలీఫ్, రిఫార్మ్, రికవరీ. రిలీఫ్ ఏంటంటే ఎవరెవరైతే బాధితులు ఉన్నారో గ్రేట్ డిప్రెషన్ లో వాళ్ళందరికీ మేము రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒక మా నుంచి భరోసా, మా నుంచి సాయం అందించడం జరుగుతుంది. రీఫార్మ్, బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లోన్లు ఇచ్చే కంపెనీలు, వీటన్నిటిని రీఫార్మ్ చేస్తాము, మొత్తం మార్చాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా. నెక్స్ట్ రికవరీ, వీఆర్ లార్జ్ పబ్లిక్ వర్క్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ, వీ విల్ రికవర్ దిస్ గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్ లో మనం ఏమైతే లూజ్ అయిపోయినా మొత్తం రికవర్ పొందుదాము అనే 3 Rs అయితే అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ న్యూ డీల్ ని ఏంటంటే ఈ వెల్ఫేర్ స్టేట్ గా ఈ గ్రేట్ డిప్రెషన్ లో 2 ఐడియాలజీలు అనేది చూసామన్నమాట. కార్ల్ మార్క్స్ అనే అతను ఒక ఎకనామిస్ట్. అతనేం చెప్పాడంటే సచ్ క్రైసిస్ ఆర్ కాస్డ్ బై క్యాపిటలిజం ఇట్ సెల్ఫ్ అండ్ కుడ్ బి ప్రివెంటెడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ సోషలిజం. క్యాపిటలిజం అంటే ఓన్లీ లాభాల కోసం ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా డిప్రెషన్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. సోషలిజం ఉన్నిందంటే కంట్రోల్డ్ గా దేశం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, లాభాల నష్టాలు ఇవన్నిటిని గవర్నమెంట్ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది అని కార్ల్ మార్క్స్ అన్నాడు. కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్ అతను పూర్తి పేరు. అతనేమన్నాడంటే స్టేట్ మస్ట్ కీప్ ద ఎకనామీ గోయింగ్, ఇన్ ఎ స్లంప్ ఇట్ షుడ్ స్పెండ్, క్రియేట్, రివైవ్ డిమాండ్. అంటే స్టేట్ ఎప్పుడు అతని చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఎప్పుడు ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటేనే ఎటువంటి క్రైసిస్ వచ్చినా వాళ్ళు ఎంత స్పెండ్ చేయాలి అంత స్పెండ్ చేయగలుగుతారు, ఎన్ని జాబులు క్రియేట్ చేయాలి అన్ని జాబులు క్రియేట్ చేయగలుగుతారు, డిమాండ్ అనే దాన్ని పెంచగలుగుతారు, తగ్గించగలుగుతారు. ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంటేనే. అదే ప్రైవేట్ పీపుల్ చేతుల్లో ఉంటే వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు అని జాన్ మేనార్డ్ కీన్స్ అనడం జరిగింది. మీకు రేపు ఎగ్జామ్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఎవరు అడిగారని కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి గైస్, ఈ పీడిఎఫ్ నుంచి దాటైతే పోదు, 100% నాది భరోసా. నెక్స్ట్ ద వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ మనం వెల్ఫేర్ స్టేట్ అని చదివినాం కదా, అంటే ఏంటంటే గవర్నమెంట్ పెన్షన్స్ ఇస్తుంది ముసలి వాళ్ళకి, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఉద్యోగం లేనప్పుడు వాళ్ళకి భరోసాని, హెల్త్ అండ్ చైల్డ్ కేర్, కొద్దిగా ఫ్రీ హెల్త్ కేర్ కూడా తీసుకుంటుంది. ద స్టేట్ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ బేసిక్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ ఫర్ ఆల్ సిటిజన్స్. ప్రతి ఒక్కరు ఒక డిగ్నిఫైడ్ మినిమం లైఫ్ ని అనుభవించడానికి గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది అన్నమాట. దీన్నే న్యూ డీల్ అండ్ వెల్ఫేర్ స్టేట్ అంటాం. దీంతో వరల్డ్ వార్ జరిగిన తర్వాత వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అనేది ఎండ్ అయ్యింది. కానీ ఈ గ్రేట్ డిప్రెషన్ జర్మనీ మీద ఎటువంటి ఇంపాక్ట్? ఎందుకంటే జర్మనీ పరిస్థితులు మామూలుగా లే. ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ లో భాగంగా వీళ్ళు ఎంతో ఫైన్ కట్టాల్సి వచ్చింది, వాళ్ళ టెరిటరీస్ ఇచ్చేయాల్సి వచ్చింది, వాళ్ళ ఆర్మీని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది, చాలా చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళ దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే హార్డెస్ట్ హిట్ అనమాట. హిట్ అంటే సూపర్ హిట్ కాదురా, దెబ్బ గట్టిగా తగలలేదు, భయంకరంగా తగిలింది అని అర్థం. 40% ఇండస్ట్రియల్ అవుట్పుట్ బై 1932 అంటే 42% 1929 లో ఉండిన దానికంటే 1939కి వచ్చే లోపు 40% దాకా పడిపోయింది అనమాట. నెక్స్ట్ 6 మిలియన్ జర్మన్స్ అవుట్ ఆఫ్ వర్క్. 60 లక్షల మందికి పైగా జర్మన్స్ ఉద్యోగాలు లేవు. 60 లక్షల మందికి పైగా. కార్డ్స్ ఆఫ్ క్యాష్ నీడెడ్ టు బై ఎ సింగిల్ లూఫ్ ఆఫ్ బ్రెడ్. ఒక చిన్న బన్ను కొనాలంటే పెద్ద చిన్న వెహికల్లో లేదా ఒక పెద్ద సూట్ కేసులో కట్టలు డబ్బు తీసుకెళ్లాలన్నమాట. అంటే ప్రైస్ పడిపోయింది, నో డిమాండ్. సో డబ్బుకు విలువ లేదు, అర్థమవుతుందా? డబ్బుకు విలువ లేనప్పుడు నువ్వు కట్టలు ఎత్తుకోమంటే ఒక చిన్న బ్రెడ్ వస్తుంది అలాగా. సో వాట్ ఇట్ మీన్ ఫర్ ద సొసైటీ? హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. అంటే ప్రింటింగ్ మనీ ఆన్ హ్యూజ్ స్కేల్ మేడ్ కరెన్సీ నియర్లీ వర్త్లెస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? డబ్బు లేదు కదా, అందుకే మనం ఏం కొనుక్కోలేకపోతున్నాం, డబ్బు ప్రింట్ చేయండి, ఎంత కావాలంటే అంత ప్రింట్ చేయాలి. అందరి దగ్గర డబ్బు ఉంటుంది. షాప్ దగ్గరికి పోతే అందరూ నాకు కావాలి ఆ బ్రెడ్ అంటాడు. వాడు ఏమంటాడు? ₹1,00,00,000 ఈ బ్రెడ్ అంటాడు. అప్పుడు కొనుక్కోవడానికి ముందరకు వచ్చేది కొంతమందే కదా. అలా అందరి డిమాండ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇంకా రేట్లు పెంచుతాడు. అప్పుడు మన దగ్గర ఉండే డబ్బుకు విలువ తగ్గిపోతుంది. ₹1,00,000 ఎత్తుకున్న డబ్బుకు విలువలే, ఒక బ్రెడ్ రాదు. అలా ప్రింట్ చేసి కరెన్సీ విలువ అనేది కంప్లీట్ గా కోల్పోతుంది. దాన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ రూయిన్డ్ మిడిల్ క్లాస్ అంటే సేవింగ్స్ ఆఫ్ పెన్షనర్స్, సాలరీడ్ స్టాఫ్ ఆర్ ఆల్ వైప్డ్ అవుట్. చిన్న బిజినెస్ చేసుకున్న వీళ్ళందరూ ఇంకెలా సర్వైవ్ అవ్వగలుగుతారు? నెక్స్ట్ మెన్ ఆన్ ద స్ట్రీట్స్, ద జాబ్లెస్ వోర్ ప్లకార్డ్స్ రీడింగ్ విల్లింగ్ టు డూ ఎనీ వర్క్, యూత్ అండ్ డ్రిఫ్టెడ్ టు క్రైమ్. అంటే ఈ మెన్ ఆన్ ద స్ట్రీట్స్, రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తారు? ఆకలి బాధలకి క్రైమ్ అనేది కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. నెక్స్ట్
ఫియర్ ఆఫ్ పాపరైజేషన్ అంటే మిడిల్ క్లాస్ డ్రెడెడ్ సింకింగ్ ఇంటూ వర్కింగ్ క్లాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక భయాందోళనలో ఉండడం అనమాట. వాళ్ళ ల్యాండ్ని కోల్పోతాం మేము, వాళ్ళ ల్యాండ్కి వాల్యూ పడిపోతుందేమో, దాన్నే పాపరైజేషన్ అంటాం, పాపరిజం అని కూడా అంటాం అనమాట. ఓకేనా, డన్. డిస్పైర్ అట్ హోమ్ ఉమెన్ కుడ్ నాట్ ఫీడ్ దేర్ చిల్డ్రన్. పొలిటికల్ కొలాప్స్ గవర్నమెంట్ after government failed to give stable rule opening the door to extremism. గవర్నమెంట్ కూడా ఎటువంటి సాయం చెయ్యనప్పుడు ఆ గవర్నమెంట్ కూడా పవర్ లోంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ప్రజలు ఎలాగా వాళ్ళని ఒప్పుకుంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. సో లైక్ దట్ అనమాట. అండర్స్టాండ్, దిస్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ క్రైసిస్ డిక్టేటర్షిప్ అంటే World War I తర్వాత ఇటలీలో ఏమో ఫ్యాసిజం, జర్మనీలో ఏమో నాజిజం అనేది వచ్చిందనమాట. ఈ జర్మనీలో నాజిజం అంటే నాజీ అనేది ఒక కమ్యూనిటీ అనమాట. వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఫ్యాసిజంనే నాజిజం అంటారు. ఫ్యాసిజం అంటే ఏందో నేను మీకు ఇందాకే చెప్పడం జరిగింది. ఫ్యాసిజం గ్రూ ఇన్ ద డిఫీటెడ్ హ్యూమిలియేటెడ్ నేషన్స్ ఆఫ్టర్ World War II. అంటే ఎవరెవరు ఫ్యాసిజం అడాప్ట్ చేసుకున్నారు, World War I లో ఓడిపోయిన వాళ్ళు ఫ్యాసిజం ని ఆ అవమానం భరించలేక మనం అగ్రెసివ్ గా దేశాన్ని కంట్రోల్లో తీసుకోవాలి, దేశాన్ని పవర్ఫుల్ గా మార్చుకోవాలని చెప్పి డిక్టేటర్షిప్ మామూలుగా చూపిలేదన్నమాట. అలా ఉండగా ఏ వర్షిప్ ఆఫ్ ద నేషన్ బిల్ట్ ఆన్ ద ఫోర్స్ అండ్ ఒబీడియన్స్ అంటే ప్రజలను కూడా బలవంతంగా ఆర్మీలోకి చేర్పించుకోవడం, సోల్జర్స్ గా మార్చుకోవడం, దేశం మీద బలవంతంగా వాళ్ళకి ప్రేమను తెప్పియడం అన్నమాట. దాన్నే ఫ్యాసిజం అంటాము. వర్షిప్ ఆఫ్ ద స్టేట్, దేశాన్ని పూజించాలి. స్ట్రాంగ్ లీడర్షిప్, లీడర్ స్ట్రాంగ్ ఉండాలి. ఎక్స్ట్రీమ్ నేషనలిజం, మన దేశమే గొప్ప, ఇంకన్ని దేశాలు మన కంట్రోల్లో ఉండేలాగా ఉండాలి. మిలిటరీ కాన్క్వెస్ట్, మిలిటరీ అనేది టాప్ లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ ఉండుకొని యాంటీ డెమోక్రటిక్, డెమోక్రసీ అనేది ఉండకూడదు. ప్రజలకి మనం ఎటువంటి హక్కులు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు మన మాటలు వినాలి. క్రష్ డిసెంట్ అంటే నో రైవల్ ఇంట్రెస్ట్ డిమాండెడ్ అలోడ్ అంటే నో రైవల్ ఇంట్రెస్ట్ అంటే మనకు నచ్చని దేశాలకు నచ్చింది ఏది ఇక్కడ జరగకూడదు, మన ఆపోజిట్ దేశాలకు సంబంధించిన విషయాలు ఏమి ఇక్కడ ప్రమోట్ అవ్వకూడదు, వాళ్ళ దేశస్తులు ఇక్కడ ఉండకూడదు అనే టైప్ అనమాట. ఇది ఎలా స్ప్రెడ్ అయిందంటే ఫస్ట్ ఇటలీలో ముసోలిని అనమాట. 1922లో ఈ ముసోలిని అతను ఫ్యాసిజం ని బాగా ప్రమోట్ చేశాడు. దాని తర్వాత జర్మనీలో హిట్లర్ ఉండుకొని దాన్నే నాజిజం గా ప్రమోట్ చేసుకున్నాడు. ఆ తర్వాత స్పెయిన్ లో ఫ్రాంకో 1939లో ఈ ఫ్యాసిజం ఐడియాని అడాప్ట్ చేసుకున్నాడు. జపాన్ లో మిలిటరిజం ని అడాప్ట్ చేసుకున్నారు. మిలిటరిజం అంటే ఆల్మోస్ట్ ఫ్యాసిజం లాగానే ఉంటుంది. మిలిటరీ కంట్రోల్లో దేశం ఉండాలి, ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండదు, వాళ్ళ మాటలు మనం వినకూడదు, దేశం బాగుంటే ప్రజలు బాగుంటారులే అనే ఉద్దేశంలో. సో ఇలాగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఓకేనా, స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇలా ఉండంగా హిట్లర్ ఎలా గ్రో అయినాడు, హిట్లర్ అండ్ ద నాజీస్ రైజ్ టు పవర్. హిట్లర్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ లో జర్మనీకి తగిన అవమానాన్ని తట్టుకోలేక ఒక పెద్ద శపథం చేస్తాడు అనమాట జర్మన్స్ తో. మన దేశానికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తా, మనల్ని అవమానించిన వాళ్ళు ఏ దేశాన్ని నేను వదలను అనే దీంట్లో అతను గ్రో అవుతాడనమాట, వృద్ధిలోకి వస్తాడనమాట. ఇప్పుడు చూడండి నాజీ పార్టీ, ఇప్పుడు హిట్లర్ నాజీ పార్టీకి సంబంధించిన వాడు. అతను 1928లో 2.6% అతను వాళ్ళ పార్టీకి ఓట్లు వస్తే 1932లో హిట్లర్కి నాజీ పార్టీకి 37% ఆఫ్ ద ఓట్స్ వచ్చిందనమాట. ఓకేనా, జర్మన్స్ లార్జెస్ట్ ఓట్ షేర్ అనమాట అది ఎప్పటికీ. బై 1933 హిట్లర్ వాజ్ ద ఛాన్సలర్ అండ్ హీ మూవ్డ్ అట్ వన్స్ టు డిస్మాంటిల్ డెమోక్రసీ. ఓకేనా, డిస్మాంటిల్ డెమోక్రసీ అంటే ఎప్పుడైతే అతను జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడో మొత్తానికి డెమోక్రసీ అనేది లేకుండా కంప్లీట్ నాజిజం అడాప్ట్ చేసుకున్నాడు. నాజిజం అంటే నాజీస్ యొక్క ఫ్యాసిజం అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, వై మిలియన్స్ ఫాలోడ్ హిమ్, లక్షల మంది ఎందుకు అతన్ని ఫాలో అయినారు, అతని యొక్క అగ్రెసివ్ నేషనలిజం, అతని యొక్క అగ్రెసివ్ థాట్స్ ఎందుకు ఫాలో అయినారంటే ఈజ్ ఎ గ్రేట్ స్పీకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ స్పెల్ బైండర్, ఒరేటర్. మీరు ఈ పదాలను నేర్చుకోకండి మీకు అర్థం అవ్వడానికి. అండు వెర్సిలిస్ ట్రీటీని నేను వెనక్కి తీసుకొస్తాను, మన టెరిటరీస్ని వెనక్కి తీసుకొస్తాను,
మనల్ని తొక్కినారు, మనల్ని అవమానించారు, వాళ్ళందరికీ బుద్ధి చెప్తానని చెప్పడం. అప్పుడు జర్మన్స్ మోటివేట్ అయినారు, ఎస్ మనకు కావాల్సింది కూడా ఇదే. ఇంకోటి ఉండుకొని అతని యొక్క మోటివేషన్ స్పీచ్ కావచ్చు. నెక్స్ట్ ఉండుకొని అందరికీ జాబ్స్ కల్పిస్తానన్నాడు. నెక్స్ట్ ర్యాలీస్, బ్యానర్స్, సెల్యూట్లు, అంటే ర్యాలీస్, బ్యానర్స్, సెల్యూట్స్ అండ్ రిచువల్స్ టు ఫోర్జ్ యూనిటీ, యునైట్ చేసినాడు అందరినీ, దేశాన్ని. ఎస్కేప్ గోట్ బ్లేమింగ్ జ్యూస్, జిప్సీస్, కమ్యూనిటీస్ అండ్ కాన్స్పిరసీస్. కుట్ర పన్నిన వాళ్ళంతా జ్యూస్ కాదు, జర్మనీలో ఉండే నాజీస్ కాదు, జర్మనీలో ఉండే జ్యూస్, జిప్సీస్, వీళ్ళందరూ కుట్ర పన్నారు. వీళ్ళ వల్లనే మన దేశం ఈ వీక్ స్టేజ్ లో ఉండడంతో నాజీస్ అందరూ సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇండాక్ట్రినేషన్, చిల్డ్రన్ వేర్ ట్రైన్డ్ ఇన్ నాజీ ఐడియాలజీ ఫ్రమ్ ఏజ్ 6. 6 వయసు వచ్చిందంటే పిల్లలకి వాళ్ళకి అప్పటి నుంచే నాజిజం 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 అనేది నేర్పించి వాళ్ళని అలా తయారు చేసేస్తారు అనమాట. హిట్లర్ దేవుడు అనే రేంజ్ లో వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. టోటల్ కంట్రోల్, నాజీ స్టేట్, దీన్నే డిక్టేటర్షిప్ అండ్ టెర్రర్ అంటాము. మార్చ్ 3, 1933లో హిట్లర్ ఏం చేశాడంటే ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేశాడు. ఆ యాక్ట్ లో భాగంగా హిట్లర్ వాజ్ గివెన్ పవర్ టు రూల్ బై డిక్రీ సైడ్ లెనింగ్ పార్లమెంట్. అంటే ఎప్పుడైనా మన దేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్ లో మాట్లాడాలి. అతను ఏదన్నా ఐడియా చెప్పినప్పుడు అందరూ ఓటేసి ఓకే చెప్తేనే అది ముందరికి వెళ్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. అతను తీసుకొచ్చిన ఎనేబులింగ్ యాక్ట్ లో భాగంగా పార్లమెంట్ ను కూడా సైడ్ దోసేసేది, అనమాట. ఆల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాన్డ్ అండ్ ఎక్స్పెక్ట్ ద నాజీ పార్టీ. అదర్ పార్టీస్ ఏవి ఉండకూడదు, హిట్లర్ తెలియకుండా వ్యాపారం జరగకూడదు, హిట్లర్కి ఆపోజిట్ గా ఏమీ జరగకూడదు, పార్లమెంట్ లో కూడా హిట్లర్కి ఆపోజిట్ గా ఎవరు మాట్లాడకూడదు. దాన్నే ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ అంటాం. స్టేట్ సీజ్డ్ ఎవ్రీథింగ్, అది ఎకానమీ కావచ్చు, మీడియా కావచ్చు, ఆర్మీ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అన్నిటినీ షట్ డౌన్ చేసేసింది. పొలిటికల్ అపోనెంట్స్ కూడా అరెస్ట్ చేసేసింది, వాళ్ళని జైల్స్ కి పంపించేసింది. పవర్ రెస్టెడ్ ఆన్ ఫియర్, సర్వీలెన్స్ అండ్ ఫోర్స్. సో జర్మనీ మొత్తం, దేశం మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ పోలీసులు అనమాట. మొత్తం రోడ్ల మీద గప్సీగా వస్తూ ఎవరు హిట్లర్ గురించి ఒక మాట కూడా మాట్లాడకూడదు నెగిటివ్ గా. అలా దేశాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఆర్మీ కంట్రోల్ ని తీసుకొని. అతను గెస్టపో అనే పోలీసుని తీసుకొచ్చాడు. ఇతను ఏంటంటే సీక్రెట్ స్టేట్ పోలీస్, సీక్రెట్ పోలీస్ అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్ ని తీసుకొచ్చాడు, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద స్క్వాడ్స్. అండ్ ఎస్ఎన్ తీసుకొచ్చాడు, స్ట్రాంగ్ ట్రూపర్ అంటారు వీళ్ళని. ఎస్డి అంటారు, సెక్యూరిటీ సర్వీస్ అంటారు. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన పర్లేదు. రకరకాల పోలీసు సిస్టమ్ తీసుకొచ్చి ప్రజల్లో ఇన్ఫిల్ట్రేట్ చేసి భయంతో దేశాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. సో ఇలా ఉండగా అండర్ ద షాడో ఆఫ్ వార్, ద హోలోకాస్ట్, యాజ్ ద సెకండ్ వరల్డ్ వార్ అన్ఫోల్డెడ్. అంటే ఎప్పుడైతే ఇంకా సెకండ్ వరల్డ్ వార్ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చిందో 1939లో కదా స్టార్ట్ అయింది, నాజీ రెజిమ్ క్యారీడ్ అవుట్ ఎ జీనోసైడ్. అంటే నాజీస్, హిట్లర్ ఏం చేశాడంటే ఒక జీనోసైడ్, అంటే మానవాళిని అంతం చేశాడు. ఎంతో లక్షల మందిని, జ్యూస్ కమ్యూనిటీని కావచ్చు, జిప్సీస్ కమ్యూనిటీని కావచ్చు, అసలు వాళ్ళు ఒక్కరు కూడా బ్రతకకుండా చేశాడు అనమాట. అంత మాస్ కిల్లింగ్ అనమాట. మర్డర్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ అక్రాస్ యూరోప్. యూరోప్ లో అసలు జిప్సీస్ అని ఎవరన్నా అంటే చూడు, 60 లక్షల జ్యూస్ అని చంపాడు. జ్యూస్ అనే వాళ్ళు ఒక కమ్యూనిటీ. 10 లక్షల పాలిష్ పీపుల్ చంపాడు, అంటే పోలాండ్ కి సంబంధించిన పాలిష్ సివిలియన్స్ చంపాడు. 2 లక్షలు రోమా జిప్సీస్ చంపాడు. 70,000 డిజేబుల్డ్ జర్మన్, డిజేబుల్డ్ వాళ్ళకి కాలో ఏదో ఒకటి చెయ్యో, కుంటో, గుడ్డో, వీళ్ళు ఎందుకు పనికొస్తారు మన దేశానికి, భారం తప్ప అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ చంపేశాడు అనమాట. మాస్ కిల్లింగ్. ఒక్క హిట్లర్ ఎన్ని లక్షల మందిని చంపాడో చూడండి. సో అలాంగ్ సైడ్ దెమ్ కౌంట్లెస్ పొలిటికల్ అపోనెంట్స్ అండ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ వర్ మర్డర్డ్. అతనికి ఆపోజిట్ పార్టీలో ఉండే లీడర్స్ కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అందరినీ చంపేశారు. దిస్ రిమైన్స్ ఎ వార్నింగ్ అగైన్స్ట్ హేట్రెడ్ అండ్ ద అన్చెక్డ్ పవర్ ఆఫ్ ద స్టేట్. ఎవరైనా దేశాన్ని, గవర్నమెంట్ ని హేట్ చేసినా, క్వశ్చన్ చేసినా వాళ్ళ పరిస్థితి ఇదే అని ప్రూవ్ చేశాడు అనమాట. అలా ఉండంగా సెకండ్ వరల్డ్ వార్ వైపు హిట్లర్ అడుగులేయడం జరిగింది. హిట్లర్ ఏం చేశాడు అంటే, ఫస్ట్ లాంగ్ టర్మ్ కాస్ట్లు విందాం. హిట్లర్కి సంబంధం లేకుండా సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అనే రేంజ్ లో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటంటే హార్ష్ దిక్తత్. దిక్తత్ అంటే ఏంది? జర్మనీ రిసెంటెడ్ ద స్లేవిష్ టర్మ్స్ ఆఫ్ పాలసీ, వెర్సలిస్ ట్రీటీ. వెర్సలిస్ ట్రీటీలో జర్మనీపై విధించిన ఆంక్షలనే దిక్తత్ అంటాం. అండ్ ఫెల్ట్ నో డ్యూటీ టు ఆనర్ ఇట్. జర్మనీని తీవ్రంగా అవమానించి ఫైన్ వేసి, 1,00,000 కంటే ఎక్కువ మిలిటరీ ఉండకూడదు, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, సబ్మెరీన్స్ తక్కువ ఉండాలి, నెక్స్ట్ అనుకుని టెరిటరీస్ అన్నింటినీ రిటర్న్ చేయాలి. ఇలా జర్మనీని ఇది చేయడం, అలా ట్రిగర్ చేయడం ఒక రీజను.
జర్మన్ రివాంషిజం, హిట్లర్ రీఆర్మ్డ్ టు రికవర్ లాస్ట్ ల్యాండ్స్, డామినేట్ సెంట్రల్ యూరోప్. మనం కోల్పోయిన ల్యాండ్స్ అన్నిటినీ మనం తిరిగి తీసుకొస్తున్నాం, సెంట్రల్ యూరోప్ ని మనము డామినేట్ చేయాలనే ఉద్దేశం హిట్లర్కు ఉండడము. ఏ ఫెయిల్డ్ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది అన్నాను కదా, జర్మనీని, ఇటలీని, జపాన్ని స్టాప్ చేయలేకపోయింది. అపీజ్మెంట్, ఫియరింగ్ సోషలిజం, అంటే రష్యా దగ్గర ఉండే సోషలిజం ఐడియాని సపోర్ట్ చేయలేక ద వెస్ట్ అపీజ్డ్ హిట్లర్, అంటే హిట్లర్ ని మోటివేట్ చేసింది వెస్టర్న్ కంట్రీస్ అంతా, యూరోపియన్ కంట్రీస్ అంతా హిట్లర్ ని మోటివేట్ చేసింది. ఈ ఫ్యాసిజము నాజిజమే బెటరు, సోషలిజం వస్తే ఎవడు బాగుపడతాడు, అంతా ప్రజలకే కదా మంచి జరుగుతుంది, కింగ్స్ కి వీళ్ళందరికీ ఏం లాభం, రూలర్స్ కి ట్రేడర్స్ కి ఏం లాభం, డబ్బున్న వాళ్ళకి ఏం లాభం అనే ఉద్దేశంతో రష్యాకి ఆపోజిట్ గా హిట్లర్ కి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక లాంగ్ టర్మ్ కాస్ట్లు అయితే ఇమ్మీడియట్ గా ఫస్ట్ వరల్డ్ వార్ లో ఆర్చుడు ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఆస్ట్రో హంగేరియన్ కింగ్ ని సర్బ్ చంపేనాడు కదా, అదొక స్పార్క్ అయితే ఇక్కడ ఇమ్మీడియట్ కాస్ ఏం తెలిసిన, సెప్టెంబర్ 1, 1939 జర్మనీ వండుకొని పోలాండ్ ని ఇన్వైట్ చేసింది. పోలాండ్ లో ఒక స్మాల్ మిలిటరీ ఆపరేషన్ లెక్కన చిన్న టెరిటరీస్ ఆక్యుపై చేసుకోవడానికి. కానీ బ్రిటన్ బౌండ్ బై ఏ ప్యాక్ట్ విత్ పోలాండ్. పోలాండ్ కి బ్రిటన్ ఎప్పుడో ఒప్పందం ఉంది, నీకెవరైనా యుద్ధం వస్తే నేను వస్తాను అని. అలా బ్రిటన్ జాయిన్ అయిపోయింది అండ్ ఫ్రాన్స్ డిక్లేర్డ్ వార్. బ్రిటన్ వెళ్ళింది, అలానే ఫ్రాన్స్ కూడా యుద్ధంలోకి దిగింది, జర్మనీ పైకి యుద్ధాన్ని డిక్లేర్ చేసింది. సో యుద్ధం ఎవరైతే ప్రకటిస్తారు, యుద్ధం ఫస్ట్ కారకులు ఎవరో, ఫ్రాన్స్ డిక్లేర్ చేసిందంటే ఫ్రాన్స్ రావడానికి కారణం జర్మనీయే కదా, జర్మనీ ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది, గెలికింది జర్మనీ. సో ఎవరైతే గెలుపుతారో వాళ్ళని సెంట్రల్ పవర్స్ లేదా యాక్సిస్ పవర్స్ అంటాం. తర్వాత పార్టిసిపేట్ చేసే వాళ్ళని అలైడ్ పవర్స్ అంటాం. సో ఇక్కడ యాక్సిస్ పవర్స్ ఏంటి, జర్మనీ, ఇటలీ, జపాన్. జర్మనీకి వండుకొని ఇటలీ, జపాన్ సపోర్ట్ చేసింది. జపాన్ ఎందుకు జర్మనీకి సపోర్ట్ చేస్తుందంటే జపాన్కి అమెరికాకి పడేది కదా, అమెరికా వండుకొని వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట, అలైడ్ పవర్స్ కి. బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ వీళ్ళందరూ అలైడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్ వండుకొని జర్మనీ, ఇటలీ, జపాన్ అన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే వరల్డ్ వార్ 2 1941లో ఒక పెద్ద మలుపు తీసుకునింది. ఏంటంటే 1939లో స్టార్ట్ అయిన యుద్ధం 1939, 1940 జరుగుతుంది. 1941లో జపాన్ ఏం చేసిందంటే అమెరికాకు సంబంధించిన పర్ల్ హార్బర్ షిప్ యార్డ్, ఆ హార్బర్ ని ధ్వంసం చేసింది అనమాట. దాంతో జపాన్ జర్మనీకి సపోర్ట్ చేస్తుంది కదా, కాబట్టి నేను వెళ్ళి అలైడ్ పవర్స్ కి సపోర్ట్ చేస్తాననేసి అమెరికా వచ్చి అలైడ్ పవర్స్ వైపు దిగింది. అమెరికా అప్పటికే పవర్ఫుల్ కంట్రీ. నెక్స్ట్ 1943లో జర్మనీ టర్న్డ్ బ్యాక్ అట్ ద బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్. 1943కి వచ్చేసరికి బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ లో జర్మనీ అనేది వెనకడుగు వేసేసింది అనమాట, ఓడిపోయిన పరిస్థితికి వచ్చేసింది, ఓడిపోయింది, లిటరలీ ఓడిపోయింది అనమాట. తర్వాత ఏంటంటే జర్మనీలో ఈ నాజీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వెతికి వెతికి కాల్చారు. హిట్లర్ మాత్రం తప్పించుకొని అతనే సూసైడ్ చేసుకొని కాల్చుకొని చనిపోయినాడు అనమాట. హిట్లర్ నా చావు నా చేతుల్లోనే ఉండాలి, కేజీఎఫ్ లో వాళ్ళ అమ్మంటదిగా, నా కొడుకు సొంత పాదాలే అడుగులే ఉంటాయి వాడి సమాధి వరకు, సుల్తాన్ లాగా చచ్చిపోతాడని. అట్లా హిట్లర్ని చూసి ఆ డైలాగ్ రాసినట్టున్నారు. హిట్లర్ ఎన్ని దురహంకారాల పనులు చేసినా, ఎన్ని అకృత్యాలు చేసినా చావు నా చేతిలో ఉండాలని వాడి కూడా కాల్చుకొని చచ్చిపోయినాడు సూసైడ్ చేసుకొని, నన్ను ఎవరు ఏం బీకలేరు అన్నట్టు. సో 1945లో బెర్లిన్ ఫాల్స్, బెర్లిన్ అనేది పడిపోయింది. హిట్లర్ టేక్స్ హిస్ ఓన్ లైఫ్, జర్మనీ సరెండర్స్. సో 1943లో బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ లో జర్మనీ ఓడిపోయింది. 1945 వరకు ఇలా వెతికి వెతికి వాళ్ళని చంపుతున్నారు. హిట్లర్ ఉండుకొని అతను చనిపోయినాడు, సరెండర్డ్ హిస్ ఓన్ లైఫ్ అనమాట. హిట్లర్ టేక్స్ హిస్ ఓన్ లైఫ్, జర్మనీ సరెండర్ అయిపోయింది. ఓకేనా, బెర్లిన్ అనేది జర్మనీ క్యాపిటల్ ఆగిపోయింది, లైక్ సరెండర్ అయిపోయింది, పడిపోయింది అనమాట. ఆగస్ట్ 1945లో ఇప్పుడు జపాన్ మీద ఆల్రెడీ అమెరికా కోపం మీద ఉంది. ఎందుకంటే 1941లో జపాన్ అటాక్ చేసింది కదా పెర్ల్ హార్బర్ ని, కాబట్టి అమెరికా ఏం చేసిందంటే సరెండర్ అయిపోయిన యుద్ధం ముగిసిపోయినా కూడా జపాన్ పైన ఆగస్ట్ 1945లో హీరోషిమా నాగసాకి ప్రాంతాలపై, జపాన్ లో ఉండే హీరోషిమా నాగసాకి సిటీస్ పైన అటామిక్ బాంబ్ వేసింది. ఆ అటామిక్ బాంబ్ ఇంపాక్ట్ ఈ రోజుకి అక్కడ అంగవైకల్యంతోనే పుడతారనమాట, ఎవరు పుట్టినా పంటలు పండవు. అటువంటి రేంజ్ లో అటామిక్ బాంబ్ అనేది విధ్వంసాన్ని క్రియేట్ చేసింది. ప్రపంచమే దిగ్భ్రాంతికి గురైంది, సైలెంట్ అయిపోయింది అనమాట ప్రపంచం. అక్కడతో ఒక సాడ్ ఎండింగ్ తో వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయిపోవడం జరిగింది. సో సెటిల్మెంట్ ఎలా జరిగిందంటే లాస్ట్ కి జర్మనీని డివైడ్ చేశారు, స్ప్లిట్ ఇంటూ జీడిఆర్ అండ్ ఎఫ్ఆర్జి. జీడిఆర్ అంటే
ఈస్ట్ అండర్ ద యుఎస్ఎస్ఆర్, ఈస్టర్న్ జర్మనీ జీడీఆర్ గా, జీడీఆర్ అంటే ఎక్స్పాన్షన్ టెక్స్ట్ బుక్ లో చూసుకోండి, దాన్ని రష్యా కంట్రోల్లో ఉంటుంది యుఎస్ఎస్ఆర్. ఎఫ్ఆర్జి ఇది వెస్టర్న్ జర్మనీ, ఇది అమెరికా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ జపాన్ ఇస్ రీబిల్ట్, ద యుఎస్ఏ ఆక్యుపైడ్ ద జపాన్, యుఎస్ఏ జపాన్ ఆక్యుపై చేసుకునింది, విచ్ బికెమ్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ విత్ అన్ ఎలక్టెడ్ డైట్. అంటే తర్వాత కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, కాన్స్టిట్యూషన్ అనేది హెడ్ గా ఉండాలి, ఇంకా నుంచి ఇక్కడ మిలిటరీ పవర్ ఉండకూడదు అనేసి పార్లమెంట్ ఏర్పరచుకున్నారు. ఆ పార్లమెంట్ పేరు డైట్ అనమాట. మన పార్లమెంట్ అనేది మనం పార్లమెంట్ అంటాం, వాళ్ళు డైట్ అని అంటారు. ఓకే. నురంబర్గ్ ట్రయల్స్, నాజీ లీడర్స్ వర్ ట్రైడ్ ఎట్ వన్స్ ఓన్లీ 11 వర్ సెంటెన్స్ టు డెత్. నాజీ పార్టీలో మేజర్ 11 లీడర్స్ ని డెత్ సెంటెన్స్ చేశారు. మార్షల్ ప్లాన్, అప్పుడు మార్షల్ ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్, అతను ఎకనామిక్ రివైవల్ అనేది జర్మనీకి జపాన్కి మేము ఇస్తాము అని చెప్పి డిక్లేర్ చేశాడు. ఎందుకంటే ఇంకా ఆ దేశాలు ఓడిపోయినాయి, వాళ్ళు యుద్ధాల్లో చాలా నష్టపోయినారు, ప్రజలు కదా ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది, కాబట్టి వాళ్ళకి ఎయిడ్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. చివరిగా ఏం జరిగిందంటే వరల్డ్ వార్స్ 2 జరిగిన తర్వాత ప్రపంచం ఏమి అర్థం చేసుకునిందంటే యుద్ధాలు అనేది జరిగితే గెలిచిన వాడు ఓడిపోయిన వాడు కాదు, నష్టం ఇరుపక్షాల మధ్య, లాభం అంటూ ఏం లేదు. శవాల గుట్టల మీద నడుచుకుంటూ పోయి సింహాసనంలో కూర్చుంటే అది ఒక రాజ్యమేనా, అది ఒక పరిపాలనేనా అనేసి అర్థం చేసుకునింది. ఎకనామిక్ డిప్రెషన్ వస్తే తిండితో అలమటించేది నార్మల్ ప్రజలు అని అర్థం చేసుకునేసి ఇలా జరగకూడదని అన్ని తెలుసుకొని ఫస్ట్ ఏం జరిగింది, 1 కోటి మంది పైగా వరల్డ్ వార్ 1లో ప్రాణాలను వదిలినారు. 1 కోటి మందికి పైగా. 2 నుంచి 3 కోట్లకు పైగా వరల్డ్ వార్ 2లో ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. ఇండియన్ సోల్జర్స్, మన బ్రిటన్ ఉండుకొని మన ఇండియన్ పాలిస్తాందిగా, సో మన ఇండియన్స్ బలవంతంగా యుద్ధంలోకి వాళ్ళకి సపోర్ట్ గా తీసుకెళ్తుందిగా. సో అక్కడ 75,000 నుంచి 87,000 మంది వరకు ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలని కోల్పోవడం జరిగింది వరల్డ్ వార్ 1లో, వరల్డ్ వార్ 2లో. 1943లో బెంగాల్ ఫెమైన్ అనేది అందుకే వచ్చింది. 1943లో బెంగాల్ ఫెమైన్ అంటే బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో కరువు కాటకాలు అనేది వచ్చింది అనమాట. డెమోక్రసీ అసెప్టెడ్, ఎంపైర్స్ అనేది పడిపోయినాయి వరల్డ్ వార్స్ జరిగినాక. ఈ రాజులు వాళ్ళ పరిపాలనలో అబ్సల్యూట్ మొనార్కీ పడిపి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వచ్చింది. న్యూ రిపబ్లిక్స్ ఏషియాలో కావచ్చు, ఆఫ్రికాలో మనకు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. అలాగా కొత్త కొత్త ఇండిపెండెంట్ కంట్రీస్ అనేది పుట్టుకొచ్చాయి అనమాట. న్యూ సూపర్ పవర్స్ పుట్టుకొచ్చింది. బ్రిటన్ అనేది ఫేడ్ అయిపోయింది, బ్రిటన్ అనేది తగ్గిపోయింది. అప్పుడు బ్రిటనే కదా బ్రిటిష్ వాళ్ళు, ఎక్కడ చూసినా బ్రిటిష్ బ్రిటిష్ బ్రిటిష్. ఈ యుద్ధాల్లో ఫస్ట్ వరల్డ్ వార్ లో, సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడంతో ఎనార్మస్ కాస్ట్ లాస్ అయిపోవడంతో వాళ్ళు ఫేడ్ అయిపోయినారు. మేజర్ బ్లాక్స్ నిలిచింది వెస్ట్ బ్లాక్ లో యుఎస్ఏ, ఈస్ట్ బ్లాక్ లో యుఎస్ఎస్ఆర్. ఓకేనా. అండ్ ఉమెన్ ఎన్ఫ్రాంచైజ్డ్, ఉమెన్స్ కి రైట్స్ వచ్చినాయి, ఉమెన్స్ కి ఓట్ హక్కు వచ్చింది, ఉమెన్స్ కి గుర్తింపు వచ్చింది. ఓకేనా. తర్వాత 1945లో ఇంకా ఎప్పుడు ఇలాంటివి జరగకూడదు అనేసి, యుద్ధాలు జరగకుండా ఉండడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది ఫామ్ చేశారనమాట 1945లో. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో ప్రెసెంట్ అయితే దాదాపు 182+ కంట్రీస్, ప్రపంచ దేశాల్లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ దాంట్లో మెంబర్స్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ ఆర్గాన్స్, ట్రేడింగ్ కోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డెవలప్మెంట్ కోసం యుఎన్డిపి, హెల్త్ కోసం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలా చాలా వరకు యునిసెఫ్, యునెస్కో, ఇలా చాలా వరకు ఆర్గాన్స్ ని క్రియేట్ చేసుకుని, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసుకుని యుఎన్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అయ్యిందనమాట. వీళ్ళ యొక్క మేజర్ మోటో ఏంటంటే ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలి, యుద్ధం జరగకుండా. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ లా, ప్రపంచ దేశాలకి మొత్తానికి కలిపి ఇంటర్నేషనల్ వైడ్ లా ఉంటుంది, ఆ చట్టాన్ని అందరూ రెస్పెక్ట్ చేయాలి, ఏ దేశం ఉల్లంఘించడానికి లేదు. ప్రమోట్ సోషల్ ప్రోగ్రెస్, సామాజిక అభివృద్ధికి ఎవరైనా సపోర్ట్ చేయాలి, అంతేగాని నా దేశం, నేను మొనార్కీ, మా కమ్యూనిటీ ఉంటుంది, ఈ కమ్యూనిటీ ఉంటుంది, ఇవన్నీ లేవు. ఎందుకు యుఎన్ఓ అని అందరూ వింటారు అంటే యుఎన్ఓలో 182 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. ఒక దేశం వచ్చి నో చెప్తే మిగిలిన దేశాలన్నీ దానిపై ఆపోజిట్ అవుతుంది కదా. అలాగా లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయింది, ఇది హిట్ అయింది. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 20th century అనేది ఎండెడ్ ఇన్ ద నైట్ మేర్ ఆఫ్ హిరోషిమా నాగసాకి. ఈ హిరోషిమా నాగసాకిలో అటామిక్ బాంబ్ పడడంతో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 20th century అనేది దిగ్భ్రాంతికి గురై వరల్డ్ వార్స్ ఎండ్ అయిపోయి చల్లబడిపోయి ఇది జరిగిందనమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది జరిగిందనమాట. ఇది మొత్తానికి ద వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ లెసన్. ఒక 1 షాట్ వెరీ సింపుల్ గా క్రిస్ప్ గా చెప్పాను. ఈ నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో నన్ను అడగండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.